లోడ్ బ్యాలెన్సర్ అసలు ఎట్లా క్రియేట్ చేయాలి అని చూసాం గదా! సో, అసలు ఓవర్‌వ్యూ చూద్దాం. అసలు డిఫరెంట్ టైప్స్ ఏంటి? నేను జస్ట్ మీకు ఓవరాల్‌గా బ్రీఫ్ ఇచ్చాను నేనంతే. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ చూద్దాం మనం. ఓకే. జస్ట్ ఎ సెకండ్ అండి. సో, టైప్స్ మనం చూసినట్లయితే నేను నిన్న చెప్పాను కదా! మనకి రీజియన్ టైప్ అనేది ఒకటుంటుంది. దాంతో పాటు మనకి గ్లోబల్‌గా కూడా ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్స్‌లో టైప్స్ అండి ఇవి. రీజియన్‌లో మనకి ఏఎల్‌బీ అంటాను. అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండి ఇది. అండ్ ఇంకా మనకి ఎన్ఎల్‌బీ ఉంటుంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్. గేట్‌వే లోడ్ బ్యాలెన్సింగ్ కూడా మనకి ఉంటుంది. ఓకే. అండ్ గ్లోబల్‌లో చూసినట్లయితే మనకి రూట్ 53 ఉంటుందండి. రూట్ 53 ఇది ఏంటి అంటే మేనేజ్డ్ డీఎన్ఎస్ సర్వీస్. ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తాడు. సో, ఇందులో ఏముంటదనంటే యాక్చువల్‌గా డీఎన్ఎస్ నేమ్ ఎట్లా రిజాల్వ్ అవుతుంది అని ఇస్తూ ఉంటామనమాట. నేను చూపిస్తాను అది మీకు. సో, ఒక యూఆర్ఎల్ ఉంది అని అనుకున్నాం. అది ఏ ఐపీకి పాయింట్ అవ్వాలి, ఏ ఇన్‌స్టెన్స్‌కి పాయింట్ అవ్వాలి అనేది మనం ఈ రూట్ 53లో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అది మేనేజ్డ్ డీఎన్ఎస్ సర్వీస్. 53 అంటే ఏంటి అంటే ఎందుకు నేమ్ 53 ఉందంటే ఇది యాక్చువల్‌గా డీఎన్ఎస్ పోర్ట్ అండి. యూడీపీ పోర్ట్ మోస్ట్‌లీ ఇది. డీఎన్ఎస్‌కి వాడుతూ ఉంటారు ఈ పోర్ట్‌ని రూట్ 53 అని. సో, అసలిప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అంటున్నాను, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటున్నాను, గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అని అంటున్నాను. ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తది అనేది మనకి తెలియాలి. డిఫరెన్స్ అనేది తెలియాలి. ఏఎల్‌బీకి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎల్‌బీకి డిఫరెన్స్ ఏంటి? జీఎల్‌బీకి డిఫరెన్స్ ఏంటి అని. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మనకి యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఏ లేయర్ 7 ప్రోటోకాల్ అండి. ఓఎస్ఐ లేయర్ ఉంటది మనకి యాక్చువల్‌గా 7 లేయర్స్ ఉంటది. అందులో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి సెవెంత్ లేయర్ దగ్గర వర్క్ అవుతుంది. అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఫోర్త్ లేయర్ దగ్గర ట్రాన్స్‌పోర్ట్ లేయర్ దగ్గర వర్క్ అవుతుంది. అండ్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అనేది థర్డ్ లేయర్ దగ్గర వర్క్ అవుతుంది. సో, అసలు ఈ లేయర్స్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. సింపుల్‌గా చెప్తాను. ఇది ఎక్కువ టైమ్ తీసుకొని 1 అవర్ చెప్పాలన్నా గూడా నేను చెప్పొచ్చనమాట ఓఎస్ఐ లేయర్ అనేది. బట్ సింపుల్‌గా ఏ లేయర్ దగ్గర మనం యూజ్ చేస్తున్నామో, ఆ లేయర్ దగ్గర ఏం జరుగుతూ ఉంటదో చెప్తానండి. సో, మీరు ఆల్రెడీ ఇంతకుముందు బీటెక్ చేస్తున్నప్పుడు ఈ ఓఎస్ఐ లేయర్ గురించి మాక్సిమం చదువుకునే ఉంటారు. మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఓకే. అప్లికేషన్ లేయర్‌తో స్టార్ట్ అయ్యి సెవెంత్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్‌పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్స్ అని ఉంటది. సో, సింపుల్‌గా ఏ లేయర్ దగ్గర ఏం జరుగుతూ ఉంటదంటే, సెవెంత్ లేయర్ దగ్గర మన హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్ ఉంటదండి. మీరు ఇది చూసినట్లయితే హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లేయర్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో, ఇది మనకు అర్థం కావడానికి సెవెంత్ లేయర్ దగ్గర డిఫైన్ చేసుకుంటామననమాట. మనం హెచ్‌టిటిపి యూజ్ చేసుకొని ఇన్ సమ్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉంటది గదా! హెచ్‌టిటిపి ఇదంతా మనకి. సో, ఆ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లేయర్ అనేది సెవెంత్ లేయర్ అప్లికేషన్ దగ్గర ఉంటది. మరి ప్రెజెంటేషన్ లేయర్ దగ్గర ఏముంటది అంటే ఎన్క్రిప్షన్ జరుగుతూ ఉంటది మోస్ట్‌లీ. హెచ్‌టిటిపిఎస్ పెట్టారననుకోండి ఎన్క్రిప్షన్ విల్ హ్యాపెన్ అట్ ప్రెజెంటేషన్ లేయర్. అండ్ డేటా అనేది యూజబుల్ ఫార్మాట్‌లో ఉందా లేదా అనేది మనకి ప్రెజెంటేషన్ లేయర్ దగ్గర తెలుస్తుంది. సెషన్ లేయర్ అంటే సెషన్ డీటెయిల్స్ ఉంటాయండి. సెషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఇట్లా సెషన్ డీటెయిల్స్ అన్నీ గూడా మనకి సెషన్ లేయర్ దగ్గర ఉంటదననమాట. కనెక్షన్ రెస్పాన్సిబిలిటీ అంతా గూడా ఈ సెషన్ లేయర్ తీసుకుంటూ ఉంటుంది. మరి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ దగ్గర ఏం జరుగుతూ ఉంటదంటే, మన డేటాని సెండ్ చేసేది మనం ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది ట్రాన్స్‌పోర్ట్ లేయర్ దగ్గర. ఓకే. సో, ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి, ఆ డేటా అనేది ఎట్లా సెండ్ చేయాలి అనేది గూడా డిసిషన్ జరుగుతుంది మనకి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ దగ్గర. టీసీపీ ప్రోటోకాలా? యూడీపీ ప్రోటోకాలా? సో, ఈ టీసీపీ, యూడీపీ ఎట్లా వర్క్ అవుతదో గూడా నేను మీకు చెప్తాను. బట్ ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ దగ్గర ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. డేటా ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యి, ఈచ్ ప్యాకెట్ ఎలా వెళ్ళాలి అనేది మనకి ఇట్ డిపెండ్స్ అపాన్ టీసీపీ అండ్ యూడీపీ అండి. నెట్వర్క్ లేయర్ దగ్గర ఏం లేదు మనకి రూటర్స్ వస్తాయన్నమాట. అది రూటర్స్ వచ్చిన తర్వాత మీకు వర్చువల్ లాన్ అనేది డేటా లింక్ లేయర్ దగ్గర ఉంటుంది. ఫిజికల్ లేయర్ దగ్గర మీ లాన్ కేబుల్ అనేది ఉంటది. సో, ఇది ఓవరాల్‌గా మనం మాట్లాడుకున్నట్లయితే ఓఎస్ఐ లేయర్. సో, మనం అప్లికేషన్ లోడ్ బాలన్సర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ లేయర్ దగ్గర క్రియేట్ అవుతదండి. అప్లికేషన్ లేయర్ దగ్గర క్రియేట్ అవుతుంది. సెవెంత్ లేయర్. అదే నెట్వర్క్ లోడ్ బాలన్సర్ అనేది ట్రాన్స్‌పోర్ట్ లేయర్. లేయర్ 4 అన్నమాట ఇది. సో, నెట్వర్క్ లేయర్ ఇట్ యూజెస్ ద ప్రోటోకాల్ లైక్ టీసీపీ అండ్ యూడీపీ అండి. అప్లికేషన్ లోడ్ బాలన్సర్ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్. ఓకే. లేయర్ 7లో మనకి హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్ ఉంటది కాబట్టి అప్లికేషన్ లోడ్ బాలన్సర్ ప్రోటోకాల్ ఏంటి అంటే హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్. మరి నెట్వర్క్ లోడ్ బాలన్సర్ ఎక్కడ ఆపరేట్ అవుతది అనంటే
లేయర్ 4 దగ్గర ఆపరేట్ అవుతుంది. ప్రోటోకాల్స్ ఏంటి అంటే టీసీపీ అండ్ యూడీపీ అండ్ అలాంగ్ విత్ టీఎల్ఎస్ అనమాట. టీఎల్ఎస్ అంటే ఏం లేదు, సెక్యూర్ టీసీపీ. సెక్యూర్ టీసీపీ ఈస్ నథింగ్ బట్ టీఎల్ఎస్. సో ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయంటే లేయర్ 4 దగ్గర మనకి టీసీపీ, యూడీపీ అండ్ టీఎల్ఎస్. అండ్ లేయర్ 3 దగ్గర మనకి గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ ఆపరేట్ అవుతుంది. రూటర్స్ ఉంటాయి కదా మనకి లేయర్ 3 దగ్గర. సో లేయర్ 3 దగ్గర మాత్రమే మీ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ మనం యాక్చువల్‌గా దీనికి జినీవ్ ప్రోటోకాల్ అని వాడతామనమాట. మనం గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ ప్రాక్టికల్‌గా చూడమండి. ఎందుకంటే అది ప్రాక్టికల్‌గా చెప్పాలంటే చాలా కాన్ఫిగరేషన్స్ చేయాల్సొస్తది. ఇన్ డెప్త్ కూడా ఎళ్ళాల్సొస్తుంటది. సో సింపుల్‌గా గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. బట్ ప్రాక్టికల్‌గా అయితే మనం ఓన్లీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చూస్తాము. ఇది ఓఎస్ఐ లేయర్ గురించి మాట్లాడినట్టే. సరే ఇప్పుడు టీసీపీ అంటే ఏంటి? యూడీపీ అంటే ఏంటి? అనేది కూడా మీరు తెలుసుకోవాలా అండి? ఇప్పుడు అది చూద్దాం మనం. మోస్ట్‌లీ ఇంటర్వ్యూలో అడగొచ్చండి ఈ క్వెషన్ మనకి యాక్చువల్‌గా. టీసీపీ అంటే ఏంటి? యూడీపీ అంటే ఏంటి అని. ఈ అప్లికేషన్ లేయర్ 7 ఏంటి అంటే మనకి ప్రోటోకాల్స్ ఏం వాడుతున్నామండి? హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్ వాడుతున్నాము. ఓకే. అండ్ ఇక్కడ టీసీపీ, యూడీపీ, టీఎల్ఎస్ వాడొచ్చు మనం. అండ్ ఇక్కడ జినివ్ అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు టీసీపీ, యూడీపీ గురించి మనం చూద్దాం. ఇది నేను డిలీట్ చేసేసి లెట్స్ సే నా దగ్గర ఒక సర్వర్ ఉంది అని అనుకుందాం. ఇదొక సర్వర్ సోర్స్ అంటున్నాను నేనిది. ఇంకొకటి డెస్టినేషన్ ఉంది నాకు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఓకేనా అండి. ఇఫ్ ఐ యామ్ యూజింగ్ టీసీపీ ప్రోటోకాల్ ఎట్లా ఉంటదో నేను చెప్తాను. ఫస్ట్ ప్యాకెట్‌ని సోర్స్ అనేది డెస్టినేషన్‌కి సెండ్ చేస్తుంది. ఓకేనా. ఈ సెండ్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఈ డెస్టినేషన్ ప్యాకెట్ వచ్చింది అని ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుందండి దీనికి. మీ సోర్స్‌కనేది ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ని సెండ్ చేస్తుంది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిన తర్వాతే మీ సెకండ్ ప్యాకెట్ అనేది మళ్ళీ మీ డెస్టినేషన్‌కెళ్తుందనమాట. ఇది ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక అక్నాలెడ్జ్‌మెంట్ ఇది ఇస్తుంది. ఓకే. ఈ ప్యాకెట్ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి. అప్పుడు మళ్ళీ మీ నెక్స్ట్ ప్యాకెట్ అనేది కూడా మీ డెస్టినేషన్‌కి వెళ్తుందనమాట. ఇది మన టీసీపీ వే. ఎట్లా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది అని చెప్పి. మరి యూడీపీ అంటే ఏంటి అంటే, అక్నాలెడ్జ్‌మెంట్ అనేదే ఉండదు యాక్చువల్‌గా. మీ ప్యాకెట్స్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది దీనికి మ్యాటర్ గాదు. ప్యాకెట్స్ ఏమేమైతే సెండ్ చేయాలని అనుకుంటున్నారో అది సెండ్ చేస్తానే ఉంటది. ఫ్రమ్ సోర్స్ టు ద డెస్టినేషన్. సో, ఇది మన డిఫరెన్స్ అండి టీసీపీకి, యూడీపీకి. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, లెట్స్ సే నా దగ్గర ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ కింద ఇద్దరు ఎంప్లాయర్స్ ఉన్నారు. ఒక ఎంప్లాయర్ నేమ్ ఏంటి అంటే టీసీపీ అన్నమాట. ఈ పర్టిక్యులర్ బాక్స్ ఉంది గదా! ఇది మనం ఎంప్లాయర్ అని అనుకున్నాం అనుకోండి టీసీపీ. మేనేజర్ ఏం చేస్తుంటాడు జనరల్‌గా టాస్క్స్ అసైన్ చేస్తుంటాడు ఎంప్లాయర్స్‌కి. సో, టీసీపీ ఎంప్లాయర్‌కి టాస్క్ అసైన్ చేస్తే టీసీపీ ఎంప్లాయీ ఏంటంటే వెరీ పంక్చువల్ అండ్ రెస్పాన్సిబుల్ అని అన్నమాట. టాస్క్ వచ్చిన వెంటనే మేనేజర్‌కి రిప్లై ఇచ్చేస్తాడు. అక్నాలెడ్జ్‌మెంట్ అండి. ఈ టాస్క్ అనేది నాకొచ్చింది. నేను రిసీవ్ చేసుకున్నాను. వర్క్ చేస్తుంటున్నాను అని చెప్పి. అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాతే మేనేజర్ అనేవాడు ఏం చేస్తుంటాడంటే సెకండ్ టాస్క్‌ని పంపిస్తాడనమాట. కొన్నిసార్లు మేనేజర్‌కి చిరాకు రావచ్చు. ప్రతిసారి కూడా అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తూనే ఉన్నాడని అనుకోండి. అబ్బా! ఎందుకు నాయనా ఇన్ని సార్లు చెప్తున్నావు అక్నాలెడ్జ్‌మెంట్ అవసరం లేదులే నీ పని నువ్వు చూసుకో అని చెప్పి. అట్లాంటి టైంలో మనకేంటంటే సెకండ్ ఎంప్లాయర్ ఉంటాడనమాట. యూడీపీ అతని పేరు. అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ప్రతిసారి ఇవ్వడు. ప్రతిసారి కాదు ఎప్పుడు ఇవ్వడు అక్నాలెడ్జ్‌మెంట్. మేనేజర్ టాస్క్ ఇస్తుంటాడు. అతని వర్క్ అతను చేసుకొని ఎళ్ళిపోతూ ఉంటాడు. సో, అది మన మెయిన్ డిఫరెన్స్ టీసీపీకి, యూడీపీకి. మరి ఎప్పుడెప్పుడు టీసీపీ, యూడీపీ వాడతాం అనేది నేనిక్కడ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ నోట్ డౌన్ చేశాను. టీసీపీ అనేది ఏంటి అంటే బెస్ట్ ఫర్ అప్లికేషన్స్ నీడింగ్ రిలయబుల్, అక్యురేట్ అండ్ ఆర్డర్డ్ డేటా ట్రాన్స్‌ఫర్ అండి. ఓకే. సో, రిలయబుల్ ఉండాలి. అక్యురేట్‌గా వెళ్ళాలి. ఒక ప్యాకెట్ వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ ప్యాకెట్ ఎళ్ళాలి. అండ్ ఆర్డర్‌లో వెళ్ళాలి. సో, ఇదంతా మనకి టీసీపీలో వాడతాం. ఎక్కడెక్కడ వాడతామండి? వెబ్ బ్రౌజింగ్‌లో కానీ, ఫైల్ ట్రాన్స్‌ఫర్స్ చేసేటప్పుడు కానీ, మన ఈమెయిల్ సెండ్ చేసేటప్పుడు కానీ, రిమోట్ యాక్సెస్ చేసేటప్పుడు గానీ, ఎస్ఎస్‌హెచ్ లేదా టెల్‌నెట్ అండ్ డేటాబేస్ కమ్యూనికేషన్స్‌కి కానీ, మనం టీసీపీ కనెక్షన్ అనేది వాడుతూ ఉంటాము. అండ్ యూడీపీ ఎప్పుడు వాడతామంటే ఫర్ అప్లికేషన్స్ దట్ రిక్వైర్ లో లేటెన్సీ అండి. అండ్ రియల్ టైమ్ డేటా ట్రాన్స్‌ఫర్ అనేది సెండ్ చేసుకోవాలి. అకేషనల్‌గా డేటా లాస్ ఉన్నా కూడా నాకు పర్లేదు. అది నేను టాలరేట్ చేస్తాను అని అనుకున్నప్పుడు యూడీపీని మనం
యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆన్‌లైన్ గేమింగ్ అండ్ వీడియో స్ట్రీమింగ్ అండి. వీడియో స్ట్రీమింగ్‌లో కూడా ఎస్పెషల్లీ లైవ్ స్ట్రీమ్స్‌కి మాత్రమే మనం యూడీపీ వాడుతుంటాం. మనం మోస్ట్‌లీ మన ఆఫీసెస్‌లో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం గదా! సో, ఆ కాల్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఇట్ యూజెస్ యూడీపీ ప్రోటోకాల్ అండి. సో, సమ్‌టైమ్స్ మనం చెప్తుంటాం గదా! ఐ లాస్ట్ యూ ఇన్ బిట్వీన్ కెన్ యూ రిపీట్ థాట్ అని చెప్పి. అంటే అక్కడ మీకది రిలయబుల్ కాదు. మధ్యలో ఏదైనా డేటా లాస్ అయింది అంటే అది మళ్ళా ఆ ప్యాకెట్ అనేది మీకక్కడ రాదు అండి. సో, అట్లా ఉంటది యూడీపీ అనేది. ఐ లాస్ట్ యూ ఇన్ బిట్వీన్ రిపీట్ థాట్ అగైన్ అని అంటుంటాం గదా! అక్కడ మీ యూడీపీ అనేది రిలయబుల్ కాదు గాబట్టి, బట్ మీరు కంటిన్యూయస్‌గా డేటా అనేది సెండ్ చేయాలి గాబట్టి మనకు వేరే ఆప్షన్ ఉండదు. టీసీపీ మనం వాడలేం మన మీటింగ్స్‌కి. యూడీపీ మాత్రమే వాడుతూ ఉంటాం. మీ ఆన్‌లైన్ గేమింగ్ కన్సిడర్ చేశారని అనుకోండి మీరు. పబ్‌జీ ఆడుతున్నారు లేదా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఒక ఎనిమీని మీరు షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఏం రావక్కర్లేదు. ఇంకొకరిని మీరు టార్గెట్ చేసుకొని షూట్ చేసుకుంటే ఎళ్ళిపోవచ్చనమాట. మీకు అక్నాలెడ్జ్ వచ్చే వరకు మీరు అక్కడే ఉన్నారని అనుకోండి, ఇంకొక ఎనిమీ మిమ్మల్ని షూట్ చేసేస్తూ ఉంటాడనమాట. అది యూడీపీకి, టీసీపీకి డిఫరెన్స్. ఏది గ్రేట్ అంటే ఏది చెప్పలేమండి. సినారియోని బట్టి టీసీపీ వాడాలా, యూడీపీ వాడాలా అని. సో, మన ఎంప్లాయర్స్ టీసీపీ, యూడీపీ ఉన్నారు గదా! కొన్ని టైమ్స్‌లో టీసీపీ యూజ్‌ఫుల్ ఉంటదండి మనకి. ఒక ఇంపార్టెంట్ వర్క్ అసైన్ చేస్తున్నాను. అతనికసలు ఆ టాస్క్ ఎళ్ళిందా లేదా? మెయిల్ ఎళ్ళిందా లేదా? అనే టైంలో మనం చెక్ చేయాలి అని అనుకుంటే, వాడు మనకి అక్నాలెడ్జ్‌మెంట్ సెండ్ చేస్తుంటాడు గదా! సో, అప్పుడు నేను టీసీపీని నమ్ముకోవచ్చుననమాట. సో, ఇది నాకంత డేటా అక్నాలెడ్జ్‌మెంట్ అవసరం లేదు. నేనైతే పంపిస్తూనే ఉన్నాను. నాకు లో లేటెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు విల్ రిలై ఆన్ యూడీపీ. సో, ఇప్పుడు నేను ఇంకొక ఆహ్, ఎగ్జాంపుల్ మైన్యూట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీడియో స్ట్రీమింగ్ ఎస్పెషల్లీ ఫర్ లైవ్ స్ట్రీమ్స్ అంటున్నాను. సో, మనకి నెట్‌ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ చూసినట్లయితే లైవ్ స్ట్రీమ్స్ కాదండి. అవి లైవ్ స్ట్రీమ్స్ కాకపోవడం వల్ల ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కూడా దే విల్ యూజ్ టీసీపీ అండి రాదర్ దాన్ యూడీపీ. ఎందుకంటే యూడీపీ అనేది రిలయబుల్ కాదు. సో, రిలయబుల్ కానప్పుడు ఇప్పుడు మనం మీటింగ్స్ మాట్లాడుకుంటున్నాను. ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. మధ్యలో మీరేం చేస్తారు? డేటా లాస్ అనేది మీరు రికవర్ చేయలేరు గదా! అదే నెట్‌ఫ్లిక్స్‌లో అట్లా ఒక యూట్యూబ్‌లో కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో కానీ ఒక వీడియో ప్లే అవుతూ ఉన్నదని అనుకోండి. మధ్యలో కనెక్షన్ లాస్ట్ అయిపోయిందనుకోండి. కొంచెం బిట్స్ మీరు మిస్ అయ్యడానికి కొన్ని ప్యాకెట్స్ మిస్ అవుతాయి. మీరు ఎక్కడో 15థ్ మినిట్ దగ్గర వీడియో చూస్తూ ఉన్నారని అనుకోండి. మిస్ అయింది ఏంటంటే మళ్ళీ 17థ్ మినిట్‌లో అట్లా ప్లే అవుతూ ఉంటదనమాట. ఆ మధ్యలో 2 మినిట్ లాస్ అనేది ఉంటది. సో, అట్లా ఉండకూడదు గదా! అందుకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అంటే యూడీపీ యూజ్ చేయరు. టీసీపీనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లైవ్ స్ట్రీమింగ్ అండి. మరి ఎట్లా వీళ్ళు రిలయబిలిటీని ఎన్‌ష్యూర్ చేస్తారు టీసీపీ వాడేటప్పుడు? లేటెన్సీ తక్కువుండాలి యాక్చువల్‌గా. యూడీపీ ఎందుకు వాడతామనంటే మనకి లో లేటెన్సీ ఉంటది కాబట్టి యూడీపీ వాడతాం. మరి నెట్‌ఫ్లిక్స్ టీసీపీ వాడిందని అనుకోండి ఫర్ వీడియో స్ట్రీమింగ్ ఎట్లా లేటెన్సీని ఎన్‌ష్యూర్ చేస్తారంటే యాక్చువల్‌గా బఫర్ అనే కాన్సెప్ట్ ఉంటదండి యాక్చువల్‌గా. ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్‌ఫ్లిక్స్ యూజెస్ బఫరింగ్ టు ప్రీలోడ్ పోర్షన్స్ ఆఫ్ ద వీడియో. నెట్వర్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఇంపాక్ట్ లేకోకుండా మీకు ప్లేబ్యాక్ అనేది జరుగుతూ ఉంటది. ఈ బఫరింగ్ అనేది మీ ప్యాకెట్స్ నెక్స్ట్ ఏమేమి వస్తున్నాయో అవన్నీ గూడా ముందే బఫర్ చేస్తుంటాడనమాట వీడు యాక్చువల్‌గా. సో, ఈ బఫరింగ్ అనేది ఈ టీసీపీ ట్రాన్స్‌మిషన్ డిలేస్‌ని లెస్ నోటీసబుల్ చేస్తది. ఎందుకంటే వీడియో సెగ్మెంట్స్ అన్నీ మనకి ముందే లోడ్ అయ్యుంటాయి కాబట్టి. ఓకేనండి. యూడీపీ అనేది మీకు లో లేటెన్సీ ఇచ్చినా కూడా నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ప్రియారిటైజ్ చేస్తారు అనంటే మనకి కన్సిస్టెన్సీ కోసం అండ్ హై క్వాలిటీ వీడియో ప్లేబ్యాక్ కోసం ఓవర్ ద స్మాల్ రిడక్షన్ ఇన్ లేటెన్సీ. ఓకే. ఐ విల్ అగ్రీ. యూడీపీ కంటే కూడా టీసీపీ లేటెన్సీ కొంచెం తక్కువే. బట్ ఐ వాంట్ టు ప్రియారిటైజ్ కన్సిస్టెన్సీ అండ్ హై క్వాలిటీ వీడియో ప్లేబ్యాక్. అది అండి మన డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. సో, ఎవరన్నా కూడా మీరు ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డిఫరెన్స్ ఏంటి? అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌కి అంటే సింపుల్‌గా మనం ఎట్లా చెప్తామంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆపరేట్స్ అట్ లేయర్ 7 అండ్ ఇట్ యూజెస్ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్. వేరస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆపరేట్స్ అట్ లేయర్ 4 అండ్ యూజెస్ టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్ అని అంటాం. బట్ మెయిన్ స్ట్రెంత్ ఏంటి అనేది కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తదండి. ద మెయిన్ స్ట్రెంత్ ఆఫ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ ద యూడీపీ ప్రోటోకాల్ వేర్ వి హావ్ అల్ట్రా లో లేటెన్సీ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ రియల్ టైమ్ డేటా ట్రాన్స్‌ఫర్ అని చెప్పి మనం చెప్పొచ్చనమాట. అప్పుడు ఇట్ విల్ బి వెరీ క్లియర్ అనమాట. యూ హావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది అతనికి అర్థమవుతుంది. అది మన డిఫరెన్సెస్ అండి. టీసీపీ, యూడీపీ అండ్ ఓఎస్ఐ లేయర్స్ గురించి. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌కి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌కి మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు మీకొక స్టాటిక్ ఐపీ అనేది వస్తదండి. మీకొక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసుకున్నారని అనుకోండి. ఆ ఎలాస్టిక్ ఐపీని మీరు స్టాటిక్ ఐపీ కింద యూజ్ చేయొచ్చు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌లో. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్‌లో మీకు స్టాటిక్ ఐపీ అనేది రాదండి. ఒక డీఎన్ఎస్ నేమ్ మాత్రమే వస్తుందనమాట. అట్లా గాకుండా నాకొక స్టాటిక్ ఐపీ కావాలి. నేను డీఎన్ఎస్ నేమ్‌కి ఆ స్టాటిక్ ఐపీని వాడాలి అని అనుకున్నాను అనంటే మీరు యూ కెన్ యూజ్ ద నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండి. ఎగ్జామ్‌లో దానికి క్వెషన్ రావడానికి కూడా స్కోప్ ఉంటదండి. స్టాటిక్ ఐపీ
కావాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ దట్ ఐ హ్యావ్ టు యూస్? ఇట్ ఈస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. లో లేటెన్సీ లోడ్ బ్యాలెన్సర్, యూడిపి లోడ్ బ్యాలెన్సర్. రిలయబుల్ అండ్ అక్యురేట్ లోడ్ బ్యాలెన్సర్, టీసీపీ కాబట్టి ఇట్ ఈస్ అగైన్ యువర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా అండి? ఇది మన డీటెయిల్స్. ఇప్పుడు మనం డెమో చూద్దాం ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశాను కదా, మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేద్దామండి. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ రికమెండెడ్ వే ఉంటదనండి. అది యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇదంతా మన వీపీసీ డిజైనింగ్ అండి. విచ్ ఐ డ్రా ఇన్ డ్రా.io. సో, ఇక్కడ ఎట్లా సెక్యూరిటీ పరంగా నేను ప్లేస్ చేయాల్సొస్తది లోడ్ బ్యాలెన్సర్స్‌ని అదంతా కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే ఫస్ట్‌లోనే ఇదంతా చెప్పి నేను కాన్సెప్ట్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటది. సో, ఈ కాన్సెప్ట్ ఎక్కువ సెక్యూరిటీని అంతా కూడా నేను మోస్ట్‌లీ ఎప్పుడు చెప్తూ ఉంటానంటే లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి సెక్యూరిటీ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ పార్ట్. సో, ఇప్పుడు నేను నా కన్సోల్‌లోకి లాగిన్ అయిపోయానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కొన్ని ఇన్‌స్టాన్సెస్‌ని లాంచ్ చేద్దామండి. లాంచ్ ఇన్‌స్టాన్స్ కొట్టేసి ఓకే. లెట్ మీ సైన్ ఇన్ అగైన్. 2 ఇన్‌స్టాన్సెస్‌ని లాంచ్ చేస్తుంటామండి ప్రతిసారి గూడా. ఎందుకంటే మన లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్‌ననేది రూట్ చేయాల్సొస్తుంటది గదా! ఒకసారి మీ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌కి నెక్స్ట్ టైమ్ మీరు హిట్ చేసినప్పుడు మీ సెకండ్ ఇన్‌స్టాన్స్‌కి. సో, ప్రతిసారి గూడా మనం 2 ఇన్‌స్టాన్సెస్‌ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను మెయిన్ వెబ్‌సైట్ అనే ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ నేమింగ్ కన్వెన్షన్ ఎందుకు ఇట్లా ఇస్తున్నానో మీకు తర్వాత అర్థమైతది. మనం పాత్ బేస్డ్ రౌటింగ్ అండ్ హోస్ట్ బేస్డ్ రౌటింగ్ ఇన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనం మాట్లాడుకుంటాం కాబట్టి. సో, ఫస్ట్ నేను మెయిన్ వెబ్‌సైట్ అని ఇచ్చేసి దీన్ని ఐ విల్ ప్లేస్ వితిన్ మై వీపీసీ. నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్ చేసి మై వీపీసీ 01 ఇచ్చి పబ్లిక్ సబ్‌నెట్ 1 పెడతానండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఐ హావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఇది ఇస్తున్నాను. పోర్ట్ 80 ఆల్రెడీ ఓపెన్‌లో ఉంది. ఒక యూజర్ స్క్రిప్ట్‌ని నేను ఇస్తున్నాను. ఈసీ2 యూజర్ డేటా అని. వెబ్ సర్వర్‌ని హోస్ట్ చేస్తున్నానండి. ఏం లేదు. ఓకే. సో, ఇదంతా నా యూజర్ డేటా స్క్రిప్ట్. యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్ అండి. మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఒక సింపుల్ స్క్రిప్ట్ ఇచ్చాను గదా! అది గూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఇది కొంచెం పీహెచ్‌పీ గూడా యూజ్ చేస్తున్నామనమాట యాక్చువల్‌గా ఇందులో. సో, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఇదంతా గూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్ విల్ మేక్ ద లుక్ మోర్ అప్పీలింగ్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండి. మీరు హెచ్‌టీటీపీడీ మనం ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసాం గదా! సో, దాంతో పాటు ఇక్కడ అడిషనల్‌గా నేను పీహెచ్‌పీని ఇన్‌స్టాల్ చేస్తున్నాను యాక్చువల్‌గా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే వేర్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్‌లో మనం ఇంతకుముందు ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ పెట్టేవాళ్ళం కదా! హెచ్‌టీటీపీడీ యూజ్ చేసి. ఇక్కడ నేను పీహెచ్‌పీని పెడుతున్నాను. ఇక్కడ కొంచెం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి కొంచెం నీట్‌గా అపియర్ అయ్యేటట్లు చేస్తున్నామనమాట. ఇక్కడ ఏం లేదు. అగైన్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఏం కనిపిస్తుంటది వెబ్‌సైట్‌లో అంటే ఇది కనిపిస్తుంటదండి. ఇదే స్క్రిప్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్చుకోవచ్చనమాట. మీ హెడర్ 1 ఉంది కదా! ఇక్కడ వెల్కమ్ టు మెయిన్ వెబ్‌సైట్ అని చెప్పి ఇది నేను మార్చుకోవచ్చు. ఇది మార్చుకున్న తర్వాత ఇది ఫస్ట్ సర్వర్ నుంచి వస్తుందా? సెకండ్ సర్వర్ నుంచి వస్తుందా? అర్థం కావడానికి ఇది ఇక్కడ ఇస్తున్నాననమాట. యూ ఆర్ గెట్టింగ్ దిస్ వెబ్ పేజ్ ఫ్రమ్ సర్వర్ నేమ్ అని. ఈ సర్వర్ నేమ్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నామండి యాక్చువల్‌గా. ఎక్కడ డిఫైన్ చేస్తున్నామంటే ఇక్కడ ఉంది చూసారా? మీ సర్వర్ నేమ్ అని చెప్పి. ఇది వెబ్ సర్వర్ మెయిన్ మన నేమ్ ఏమి ఇచ్చాం మనం యాక్చువల్‌గా మెయిన్ జస్ట్ ఎ సెకండ్. మెయిన్ వెబ్‌సైట్ 1 అంటున్నాను గదా! అదే ఇస్తానిక్కడ. మెయిన్ వెబ్‌సైట్ 1 అని ఇచ్చేసి లాంచ్ ఇన్‌స్టాన్స్ చేస్తాను నేను. ఇదే స్క్రిప్ట్ యూజ్ చేసుకోవాల్సిన లేదండి. మీకు ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మనం ఇంతకుముందు యూజ్ చేసిన స్క్రిప్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లెట్ us go to instances and then create one more instance. మెయిన్ వెబ్‌సైట్ 2 అనేది కూడా మనం క్రియేట్ చేద్దాం. మెయిన్ వెబ్‌సైట్ 2 అని క్రియేట్ చేసి ఈ ఇన్‌స్టాన్స్‌ని మనం 1బిలో హోస్ట్ చేద్దామండి. ఇందాక మనం 1ఏలో హోస్ట్ చేసాం గదా! ఫర్ హై అవైలబిలిటీ. సో, ఇక్కడ నేను నా వీపీసీ సెలెక్ట్ చేసుకొని సబ్‌నెట్ ఏంటి ఇస్తున్నానంటే పబ్లిక్ సబ్‌నెట్ 2 ఇస్తున్నాను. And security group, again, I will use the same security group where my port 80 is opened. And user data script, again, మనం ఇక్కడ కూడా ఇద్దాం.
ఇక్కడ ఇచ్చిన తర్వాత సర్వర్ నేమ్ వచ్చి ఇక్కడ మనం మెయిన్ వెబ్సైట్ 2 అని ఇద్దామండి. మెయిన్ వెబ్సైట్ 2 అని ఇస్తాను. అప్పుడు ఏం లోడ్ అవుతది అనంటే నాకు వెల్కమ్ టు మెయిన్ వెబ్సైట్ అనే లోడ్ అయిపోయి యూ ఆర్ గెటింగ్ దిస్ వెబ్ పేజ్ ఫ్రమ్ మెయిన్ వెబ్సైట్ 2 అంటదనమాట. అప్పుడు నాకు అర్థం చేసుకోవచ్చు ఇది సెకండ్ సర్వర్‌కి లోడ్ అవుతుందా? ఫస్ట్ సర్వర్‌కి లోడ్ అవుతుందా? అది దీని మీనింగ్ యాక్చువల్‌గా. నథింగ్ మోర్. సో, ఐయామ్ అగైన్ లాంచింగ్ దిస్ ఇన్‌స్టెన్స్. నా ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ అయింది. ఓకే. ఫైన్. సో, లెట్ మీ ట్రై టు యాక్సెస్ దిస్ అండి. అసలు ఇవి యాక్సెస్ అవుతున్నాయా లేదా ఫస్ట్ మనం చెక్ చేద్దాం. మెయిన్ వెబ్సైట్ 1 పబ్లిక్ ఐపీ తీసుకొని ఇవన్నీ కూడా నేను ముందే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చండి టైమ్ సేవ్ చేయడానికి. బట్ నేను ఎందుకు చేయట్లేదు అదంటే మీకు అర్థం అవ్వడానికి. నేను ఇప్పుడు చేస్తున్నప్పుడు మీకది విజిబుల్‌గా చూడొచ్చు. దాంతో పాటు ఏ స్క్రిప్ట్ ఏంటి వాడుతున్నాడు ఇతననేది కూడా మీరు చూడొచ్చు. సో, అందుకే నేను ముందే క్రియేట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి వెల్కమ్ టు మెయిన్ వెబ్సైట్. ఇది మనం యూ ఆర్ గెట్టింగ్ దిస్ పేజ్ ఫ్రమ్ మెయిన్ వెబ్సైట్ 1 అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక వెబ్సైట్ లింక్ కూడా నా స్క్రిప్ట్‌లో ఇచ్చానండి. అందుకే ఇది చూపిస్తుంది. దీనిపైన కూడా మనం క్లిక్ చేయొచ్చనమాట. అది నా పర్టిక్యులర్ పేజ్‌కి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటది. అక్కడ మీకు నచ్చింది కూడా మీరు ఇచ్చుకోవచ్చు. మీకు స్క్రిప్ట్‌లో అది కనిపిస్తూ ఉంటది. పెద్ద కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ కాదు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు. విజిట్ అవర్ వెబ్‌సైట్ అని నేను ఇక్కడ ఇస్తున్నాను గదా! అక్కడ మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చనమాట. ఈ స్క్రిప్ట్ మీరు వాడేట్టుగా ఉంటే. ఇప్పుడు సెకండ్ ఇన్‌స్టెన్స్ అప్‌లో ఉందో లేదో చూద్దాం మనం. సెకండ్ ఇన్‌స్టెన్స్ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని హెచ్‌టిటిపి అండ్ దెన్ మై ఐపీ. యాహ్! వెల్కమ్ టు మెయిన్ వెబ్‌సైట్. యూ ఆర్ గెట్టింగ్ దిస్ వెబ్ పేజ్ ఫ్రమ్ మెయిన్ వెబ్‌సైట్ 2 అంటుంది చూడండి. అది డిఫరెన్స్. మనకి ఫస్ట్ వెబ్‌సైట్‌కి రూట్ చేస్తుంటే మెయిన్ వెబ్‌సైట్ 1 అంటుంది. సెకండ్ వెబ్‌సైట్‌కి మెయిన్ వెబ్‌సైట్ 2 అంటుంది కదా! ఇప్పుడు మనం లోడ్ బాలన్సర్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా అండి? ఈ 2 నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్‌సైడ్ ద EC2ని మనకి లోడ్ బాలన్సింగ్ కింద లోడ్ బాలన్సర్స్ వస్తుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని క్రియేట్ చేద్దామండి. ఓకే. నాకు టార్గెట్ గ్రూప్స్ ఏం లేవు. లోడ్ బాలన్సర్స్ కూడా ఏం లేవు. నిన్న నేను ఆల్రెడీ చూపించానండి టార్గెట్ గ్రూప్ అంటే ఏంటి? లోడ్ బాలన్సర్ అంటే ఏంటి అని చెప్పి. సో, ఇక్కడ క్రియేట్ కొట్టేసి అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే. సో, ఇక్కడ లోడ్ బాలన్సర్ నేమ్ ఇద్దాం. మై ఏఎల్‌బి అంటున్నాను. మై అప్లికేషన్ లోడ్ బాలన్సర్. ఇది ఇంటర్నెట్ ఫేసింగ్. ఓకే. ఏ వీపీసీలో హోస్ట్ చేయాలి? మై వీపీసీ 01. ఈ పర్టిక్యులర్ లోడ్ బాలన్సర్‌కి కూడా నేను హై అవైలబిలిటీ అని చూజ్ చేస్తున్నాను కాబట్టి 2 అవైలబిలిటీ జోన్స్‌ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేస్తానండి. ఫస్ట్‌ది నాకు మై పబ్లిక్ సబ్‌నెట్ 1లో కావాలి అని అనుకుంటున్నాను. సెకండ్‌ది పబ్లిక్ సబ్‌నెట్ 2లో కావాలి అని అనుకుంటున్నాను. సో, ఈ 2 పబ్లిక్ సబ్‌నెట్స్‌లో కూడా నా లోడ్ బాలన్సింగ్ అనేది వస్తుందనమాట. ఓకే. సో, సెక్యూరిటీ గ్రూప్ మీ లోడ్ బాలన్సర్‌కి కూడా మీ సెక్యూరిటీ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, అది కూడా నేను సెక్యూరిటీ గ్రూప్‌ని ఇక్కడ ఇస్తున్నాను. అండ్ లిజనర్స్‌ని మనం కాన్ఫిగర్ చేయాలండి. సో, ఇదంతా కూడా నేను నిన్న డయాగ్రామ్‌లో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 80 పోర్ట్ అంటే ఏంటి? టార్గెట్ గ్రూప్‌లో క్రియేట్ చేసే పోర్ట్స్ అంటే ఏంటి? అని కూడా సో, ఈ రెఫర్ ఇట్ బ్యాక్ అండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే సింపుల్‌గా చెప్పాలి అనంటే లిజనర్ అనేది ఏంటి అంటే ఈ లోడ్ బాలన్సర్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ వస్తుంది కదా! ఆ యూఆర్ఎల్‌ని ఎవరన్నా యాక్సెస్ చేశారని అనుకోండి ఆన్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అండ్ యూజింగ్ పోర్ట్ 80. అప్పుడు ఈ లిజనర్ అనేది యాక్టివ్ అయిపోయి ఈ టార్గెట్ గ్రూప్‌కి ఆ ట్రాఫిక్‌ని పంపిస్తూ ఉంటది. సో, ఇప్పుడు మనం ఒక టార్గెట్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్‌లో మనం ఏంటి అంటే ఇన్‌స్టెన్సెస్‌ని పెడుతుంటాం. ఇన్‌స్టెన్సెస్‌తో పాటు మీకు డిఫరెంట్ కేటగరైజేషన్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఐపీ అడ్రెసెస్ గాని, లాంబ్డా ఫంక్షన్స్ కానీ అదన్నీ కూడా మనకేం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏఎల్‌బిటీజీ అంటున్నాను. అంటే అప్లికేషన్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్. పోర్ట్ హెచ్‌టిటిపి అండ్ సారీ ప్రోటోకాల్ హెచ్‌టిటిపి పోర్ట్ 80 అంటున్నాను. అంటే ఇది ఎక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే మన లోడ్ బాలన్సర్ నుంచి మన టార్గెట్ గ్రూప్‌కొచ్చే ప్రోటోకాల్ అండ్ పోర్ట్ అండి ఇది. ఓకేనా? ఫస్ట్‌ది ఏంటి అంటే మన లోడ్ బాలన్సర్‌కొచ్చే ప్రోటోకాల్ అండ్ పోర్ట్ అననమాట. మనం ఇక్కడ చూసాం గదా! లోడ్ బాలన్సర్ క్రియేట్ చేసేటప్పుడు. సో, ఎవరన్నా యూజర్ లోడ్ బాలన్సర్‌ని యాక్సెస్ చేసేటప్పుడు యూజింగ్ ప్రోటోకాల్ హెచ్‌టిటిపి అండ్ పోర్ట్ 80 వాడితే ఇట్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద టార్గెట్ గ్రూప్. అండ్ ఆ టార్గెట్ లోడ్ బాలన్సర్ నుంచి టార్గెట్ గ్రూప్‌కొచ్చే ప్రోటోకాల్ అండ్ పోర్ట్. నేను ఇది డయాగ్రామ్ కూడా నిన్న చెప్పాను. మీకు ఇది అర్థం కాకపోతే ఇప్పుడు ఒకసారి రెఫర్ బ్యాక్ చేయండి. బట్ సింపుల్‌గా ఏంటి అంటే లోడ్ బాలన్సర్ నుంచి టార్గెట్ గ్రూప్‌కి వచ్చే ప్రోటోకాల్ అండ్ పోర్ట్ అన్నమాట ఇది. ఇక్కడ మన వీపీసీని సెలెక్ట్ చేసుకొని హెల్త్ చెక్ అనేది నేను ఇక్కడ స్లాష్ అనే ఇస్తున్నానండి. దీని అర్థం ఏంటి అంటే మనం ఇందాక యూజింగ్ హెచ్‌టిటిపి ఫాలోడ్ బై ఐపీ అనే మాత్రమే ఇచ్చాం గదా! అక్కడ మాత్రమే నా పేజ్ ఉంది. దాన్ని మాత్రమే హెల్త్ చెక్ చెయ్యి అని చెప్పి. ఓకేనా అండి? అది ఇచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ కొట్టేసి నా ఇన్‌స్టెన్సెస్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మెయిన్ వెబ్‌సైట్ 1, మెయిన్ వెబ్‌సైట్ 2 అండ్ నా అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ అయింది అండి? ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్స్‌లో పోర్ట్ 80లోనే మనం డిప్లాయ్ చేసాం యాక్చువల్‌గా. ఇది డిఫాల్ట్ పోర్ట్ అండి. మనం ఎప్పుడైతే హెచ్‌టిటిపిడి వాడుతున్నామో అది డిఫాల్ట్‌గా 80 పోర్ట్‌లో హోస్ట్ అయి ఉంటది. సో, అందుకు నేను ఇక్కడ 80 ఇచ్చేసి ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో కొట్టి క్రియేట్ టార్గెట్ గ్రూప్ కొట్టేస్తున్నాను.
సో నా టార్గెట్ గ్రూప్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ నేను అసైన్ చేయొచ్చు అనమాట నా టార్గెట్ గ్రూప్‌ని. ఓకే. ఐ విల్ జస్ట్ డూ ఎ రిఫ్రెష్. యాహ్! ఏఎల్‌బి టీజీ వచ్చింది చూడండి. సో ఎవరన్నా యూజర్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ వాడి 80 పోర్ట్‌లో నా లోడ్ బాలన్సర్‌ని హిట్ చేస్తే నా లిజనర్ అనేది వింటూ నా ట్రాఫిక్‌ని ఈ టార్గెట్ గ్రూప్‌కి పంపిస్తూ ఉంటది. ఓకేనా అండి? సో ఇప్పుడు అంతా నేను లాస్ట్‌కొచ్చేసి క్రియేట్ అని కొట్టేద్దాం. లోడ్ బాలన్సర్ క్రియేషన్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ నౌ అండి. ఒక 3 మినిట్స్ టైం పట్టొచ్చు. 3-5 మినిట్స్ టైం పట్టొచ్చు. ఈలోపు మనం ఏం చేద్దామంటే నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌ని గూడా క్రియేట్ చేద్దాం. యూడీపీ పోర్ట్ మనం వాడకపోయా గూడా టీసీపీ పోర్ట్ పైన వాడొచ్చు. మన హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్స్ ఏంటంటే ఇట్ వాస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ టీసీపీనే అండి. సో మీ హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్ కూడా స్టిల్ దే యూజ్ టీసీపీ ఓన్లీ. సో ఇక్కడ మనం క్రియేట్ లోడ్ బాలన్సర్ కొట్టేసి నెట్వర్క్ లోడ్ బాలన్సర్ పైన క్లిక్ చేద్దాం. సో ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్. లోడ్ బాలన్సర్ నేమ్ ఏమంటానంటే మై ఎన్ఎల్‌బి అంటానిక్కడ. ఓకేనా అండి? ఇది కూడా ఇంటర్నెట్ ఫేసింగే. అండ్ వీపీసీ ఏంటి? మై వీపీసీ 01 అవైలబిలిటీ జోన్స్ ఐ వాంట్ బోత్ అవైలబిలిటీ జోన్స్ కాబట్టి మై పబ్లిక్ సబ్‌నెట్ 1 ఇస్తున్నాను. సౌత్ 1బిలో పబ్లిక్ సబ్‌నెట్ 2 ఇస్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ అగైన్ ఐ విల్ హావ్ టు అసైన్ ద సెక్యూరిటీ గ్రూప్. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రోటోకాల్స్ ఆర్ మీరు చూసినట్లయితే ఇంతకుముందు మనం హెచ్‌టిటిపిఎస్ మాత్రమే వచ్చింది. మనం అప్లికేషన్ లోడ్ బాలన్సర్ క్రియేట్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి మనకి టీసీపీ వచ్చింది, టీఎల్ఎస్ వచ్చింది, యూడీపీ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ బోత్ టీసీపీ అండ్ యూడీపీ కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ మనం ఓన్లీ టీసీపీ మాత్రమే యూజ్ చేద్దాం. ఎందుకంటే మన 80 పోర్ట్‌లోనే అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయింది కదా! సో టీసీపీని మాత్రమే ఇక్కడ చూద్దాం. ఇక్కడ టార్గెట్ గ్రూప్ మనకి లేదు కాబట్టి అగైన్ మనం విల్ క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఓకే. టార్గెట్ గ్రూప్‌లో మన టార్గెట్ గ్రూప్ నేమ్ ఇద్దాం. ఎన్ఎల్‌బిటీజీ అంటానండి. అంటే నెట్వర్క్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్ అని అన్నమాట. ప్రోటోకాల్ చూడండి ఇక్కడ మీరు హెచ్‌టిటిపి ఇచ్చారని అనుకోండి అసలు కనిపించదనమాట. ఇక్కడ టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి అనంటే. సో ఇక్కడ వాటెవర్ యూ ఆర్ యూజింగ్ నెట్వర్క్ లోడ్ బాలన్సర్ అయితే ఆల్వేస్ ట్రై టు యూజ్ టీసీపీ అండ్ యూడీపీ ఆర్ టీఎల్ఎస్ అండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ టీసీపీ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ కూడా టీసీపీయే వాడి పోర్ట్ ఇస్తున్నాను అన్నమాట. సో ఇది ఏంటి అండి మన నెట్వర్క్ లోడ్ బాలన్సర్ నుంచి సెక్యూరిటీ గ్రూప్‌కి వచ్చే ప్రోటోకాల్ అండ్ ట్రాఫిక్ అని అన్నమాట. మన వీపీసీని సెలెక్ట్ చేసుకొని అగైన్ హెల్త్ కండిషన్ దీనికి కూడా స్లాష్ చేయండి. విల్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అన్నమాట. సో నా ఇన్‌స్టాన్సెస్ ఇవి ఉన్నాయి గదా! ఇవి సెలెక్ట్ చేసుకొని పోర్ట్ 80లోనే నా అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఇన్‌క్లూడ్ యాస్ పెండింగ్ బిలో కొట్టి నేను క్రియేట్ టార్గెట్ గ్రూప్ అంటాను. సో నా నెట్వర్క్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. సో లెట్స్ అసైన్ దిస్ టార్గెట్ గ్రూప్ హియర్. లెట్స్ డూ ఎ రిఫ్రెష్. అండ్ దెన్ మీరు చూడండి ఇక్కడ టీసీపీ అని గూడా చూపిస్తుంది మీకు. నెట్వర్క్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్. సో అది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ క్రియేట్ లోడ్ బాలన్సర్ అందాం. ఓకేనండి. సో ఇప్పుడు మనం మన 2 లోడ్ బాలన్సర్స్‌ని గూడా క్రియేట్ చేసాం. అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని అండ్ దెన్ ద నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌ని. లెట్ అస్ జస్ట్ వెయిట్ ఫర్ 1 మోర్ మినిట్ అండి. యాహ్! నా అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని మీరు చూసినట్లయితే డీఎన్ఎస్ నేమ్ వచ్చింది గదా! ఇది ఒక యాక్టివ్‌గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఐ విల్ డూ హెచ్‌టిటిపి మై డీఎన్ఎస్ నేమ్. ఓకే. చూడండి మన మెయిన్ వెబ్‌సైట్ పేజ్‌కెళ్ళింది ఇది. మెయిన్ వెబ్‌సైట్ 1 దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశానని అనుకోండి దీన్ని. చూడండి ఇప్పుడు 2కొచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 1కెళ్ళింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 2కొచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 1కెళ్ళింది. సో ట్రాఫిక్ అనేది మీకు రూట్ చేస్తుంది బిట్వీన్ ద యువర్ ఫస్ట్ వెబ్‌సైట్ అండ్ ద సెకండ్ వెబ్‌సైట్. ఇది మన అప్లికేషన్ లోడ్ బాలన్సర్ వేర్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అట్ లేయర్ 7 అండ్ ద ప్రోటోకాల్ విచ్ వి ఆర్ యూజింగ్ ఈస్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్. హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే మీరు హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేసుకోవాలంటే మనకొక సర్టిఫికేట్ కూడా కావాల్సొస్తది. అది నేను మళ్ళీ మీకు చెప్తానండి. సర్టిఫికేట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ హౌ హెచ్‌టిటిపిఎస్ అనేది మనం అసైన్ చేసుకోవాల్సొస్తది అని చెప్పి. బట్ యాస్ ఆఫ్ నౌ ఏంటి అంటే మనం హెచ్‌టిటిపి ప్రోటోకాల్ ద్వారా లేయర్ 7లో అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌ని క్రియేట్ చేసి ట్రాఫిక్‌ననేది మనం రూట్ చేస్తున్నాము. ఓకే అండి. ఫైన్. మీరు వెబ్‌సైట్ 1, వెబ్‌సైట్ 2కెళ్ళి చూడొచ్చననమాట. ఇట్లా లేకుండా మీకొక ఆప్షన్ ఉంటది యాక్చువల్‌గా. స్టిక్కీ సెషన్ అనే ఆప్షన్. సో, ఆ స్టిక్కీ సెషన్‌ని మీరు ఎనేబుల్ చేస్తే మీరు ఏ వెబ్‌సైట్‌కైతే ఫస్ట్ లాగిన్ అయ్యారో అదే వెబ్‌సైట్‌లో ఉంటదనండి. కొన్నిసార్లు మన రిక్వైర్మెంట్ ఎట్లుంటది అనంటే నేను ఫస్ట్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యానని అనుకోండి. అక్కడ ఏదన్నా క్యాష్ డీటెయిల్స్‌ని నేను స్టోర్ చేసుకోండొచ్చనమాట. ఇప్పుడు రెండిటికి మనం నిన్న చూసాం గదా! లెట్స్ సే ఒక డయాగ్రామ్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ సర్వర్ ఇది నాది. సెకండ్ సర్వర్ ఇది. దీనికి పైన మనం ఒక లోడ్ బాలన్సర్‌ని క్రియేట్ చేసి ట్రాఫిక్ అనేది మనం రౌట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌కి, సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి.
దీనికి కింద మనకేముంటదంటే యాక్చువల్‌గా ఈఎఫ్ఎస్ వాడుతుంటామండి. మెయిన్‌లీ మనం ఈ కింద ఈఎఫ్ఎస్ వాడుతుంటాం కాబట్టి ఏ సర్వర్‌కెళ్ళినా గూడా ప్రాబ్లమ్ ఉండదు యూజర్. ఆ యూజర్ అప్లికేషన్ రిలేటెడ్ డేటా అంతా గూడా మన ఈఎఫ్ఎస్‌లో వచ్చి పడుతూ ఉంటదనమాట. సో, 1కెళ్ళినా ప్రాబ్లమ్ లేదు. 2కెళ్ళినా గూడా ప్రాబ్లమ్ లేదు. అట్లా గాకుండా కొన్ని సార్లు మనకేంటి అంటే ఒక 24 అవర్స్ అతను ఒక సర్వర్‌లోనే లాగిన్ అవ్వాల్సిన నీడ్ రావచ్చండి. ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌లో ఏంటి అంటే మనకి యూజర్ రిలేటెడ్ క్యాష్ డేటా స్టోర్ డేటా కనిపిస్తూ ఉండిండొచ్చనమాట. యాక్చువల్‌గా మీరు కార్ట్‌లో మీరేదైనా యాడ్ చేశారని అనుకోండి ఫ్లిప్‌కార్ట్‌లో. ఆ కార్ట్‌లో యాడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఫస్ట్ సర్వర్‌లోనే స్టోర్ అవుతూ ఉంటదనమాట. అది క్యాష్ రిలేటెడ్ డేటా కాబట్టి ఈ ఫస్ట్ సర్వర్‌లోనే స్టోర్ అవుతూ ఉంటదనమాట. ఓకే. నేను ఫస్ట్ టైమ్ లాగిన్ అయినప్పుడు ఫస్ట్ సర్వర్‌కి పోయాను. కొన్నిసార్లు మళ్ళీ రిఫ్రెష్ చేసినప్పుడు సెకండ్ సర్వర్‌కి పోయానననుకోండి. ఈ కార్ట్‌లో ఉన్న డేటా అంతా ఇక్కడ కనిపించదనమాట. ఎందుకంటే మీరిక్కడ సెకండ్ సెషన్ లోడ్ అయ్యారు. మీ ఆర్డర్ డీటెయిల్స్ అదంతా ఈఎఫ్ఎస్‌లో ఉంటది. ఓకే. ఫైన్. బట్ క్యాష్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అది మీరు లాస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటది. సో, అట్లా లాస్ట్ అవ్వకుండా ఉండాలి అనంటే మీరేం చేయొచ్చంటే స్టిక్కీ సెషన్‌ని పెట్టొచ్చననమాట. సో, స్టిక్కీ సెషన్ మీరు ఒక 24 అవర్స్ కాన్ఫిగర్ చేశారని అనుకోండి. ఫస్ట్ టైమ్ యూజర్ అనేది ఫస్ట్ సర్వర్‌కి లాగిన్ అయితే ఆ సర్వర్‌లోనే లాగిన్ అయితూ ఉంటాడనమాట. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అట్లా. సో, ఆ స్టిక్కీ సెషన్‌ని మనం ఎక్కడ ఎనేబుల్ చేస్తామంటే టార్గెట్ గ్రూప్స్‌లో ఎనేబుల్ చేస్తాం యాక్చువల్‌గా. సో, టార్గెట్ గ్రూప్స్‌కెళ్ళి నేను మన అప్లికేషన్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్ ఉంది గదా! అది సెలెక్ట్ చేసుకొని అట్రిబ్యూట్స్‌కొచ్చానని అనుకోండి. ఇక్కడ చూడండి స్టిక్కీనెస్ అనేది మనకి ఆఫ్‌లో ఉంది. సో, ఈ స్టిక్కీనెస్‌ని నేను ఎనేబుల్ చేశానని అనుకుందాం. ఎడిట్‌కెళ్ళి టర్న్ ఆన్ స్టిక్కీ సెషన్స్ అంటున్నాను. అండ్ 1 డే పెడుతున్నాను డ్యూరేషన్. ఓకేనా అండి? అండ్ సేవ్ చేంజెస్ కొడుతున్నాను. సో, ఇప్పుడెళ్లి మన యూఆర్ఎల్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. 1కెళ్ళింది ఇప్పుడు మనకి. 2కి, 1కి ఓకే. ఎందుకిది ఇంకా చేంజ్ అవుతూనే ఉంది. లెట్స్ జస్ట్ ట్రై ఇట్ ఇన్ ఇన్‌కాగ్నిటో. కంటిన్యూ టు సైట్ అంటున్నాను. ఓకే. 1కొచ్చింది. చూడండి ఇంకా 1 పైనే ఉంది. ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసా కూడా 1 పైన మాత్రమే ఉంది. సెకండ్ వెబ్‌సైట్‌కి అది రౌట్ అనేది చేయట్లేదు. ఎందుకంటే నేను స్టిక్కీ సెషన్ అనేది ఎన్‌ష్యూర్ చేశాను గాబట్టి. సో, కొన్ని టైమ్స్ మనం ఇట్లా స్టిక్కీ సెషన్‌ని గూడా ఎన్‌ష్యూర్ చేసుకోవచ్చండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే క్యాష్ రిలేటెడ్‌గా మాత్రమే వాడాలని అనుకున్నా కూడా మనం స్టిక్కీ సెషన్‌ని ఎనేబుల్ చేయమండి. మనకి యాక్చువల్‌గా రెడిస్ అని, మెమ్‌కాష్‌డి అని క్యాష్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయనమాట. అవి వాడుతూ ఉంటాం మనం. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏంటి అంటే మన అప్లికేషన్ రోబస్ట్‌గా మనం బిల్డ్ చేసాము అనంటే, అసలు ఏ క్యాష్ రిలేటెడ్ డేటా గూడా మీరు సర్వర్‌లో స్టోర్ చేయరననమాట. ఆ క్యాష్ రిలేటెడ్ డేటాని మీరు స్టోర్ చేయాలంటే ఇక్కడ ఇంకొక సర్వర్ ఉంటది. అక్కడ మీరు ఆ క్యాష్ రిలేటెడ్ డేటాని స్టోర్ చేస్తారు. మళ్ళా ఎప్పుడైతే సర్వర్ ఇక్కడ ట్రాఫిక్ రౌట్ అవుతున్నా గూడా ఇక్కడ నుంచి మీరు ఆ పర్టిక్యులర్ క్యాష్‌ని తెచ్చుకుంటూ ఉంటారననమాట. అది మీకంత అడ్వాన్స్‌డ్ అవసరం లేదండి. బట్ ప్రస్తుతానికి మీకిట్లా స్టిక్కీనెస్ కావాలి అని అనుకుంటే కూడా మీరు స్టిక్కీని ఎనేబుల్ జేయొచ్చు. అట్లా ఎనేబుల్ చేస్తే ఏంటి అంటే ఒక్క పర్టిక్యులర్ సర్వర్‌కి మాత్రమే ట్రాఫిక్ అనేది రౌట్ అవుతూ ఉంటది. ఓకేనా అండి. ఇప్పుడు మన నెట్వర్క్ లోడ్ బాలన్సర్ వచ్చిందో లేదో చూద్దాం. లోడ్ బాలన్సర్స్‌లో నెట్వర్క్ లోడ్ బాలన్సర్ ఇంకొంచెం టైమ్ పట్టడానికి స్కోప్ ఉంటది. బట్ విల్ సీ. యాహ్! యాక్టివ్ వచ్చింది. ఇది కాపీ చేసుకొని హెచ్‌టిటిపి అని ఇచ్చేసి మై ఎన్ఎల్‌బి అని వచ్చింది చూడండి మీకిక్కడ యూఆర్ఎల్. మెయిన్ వెబ్‌సైట్ 2 వచ్చింది. మీకొక డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌కి, నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌కి. ఇది చూడండి ట్రాఫిక్ నాకు రౌట్ చేయట్లేదు. మెయిన్ వెబ్‌సైట్ 1కి. అవునా? మరి ఒకసారి ఇన్‌కాగ్నిటోలో ట్రై చేద్దాం. మనం ఇదే ఇన్‌కాగ్నిటోలో కూడా ట్రై చేద్దాం. కంటిన్యూ టు సైట్ అనేస్తే మెయిన్ వెబ్‌సైట్ 2కెళ్తుంది. ఇక్కడ కూడా మెయిన్ వెబ్‌సైట్ 2కెళ్తుందా? ఓకే. సో, వాట్ వి విల్ డూ ఈస్ విల్ స్టాప్ ద మెయిన్ వెబ్‌సైట్ 2 అండి. మీకు అర్థమవ్వాలి గదా! నెట్వర్క్ లోడ్ బాలన్సర్ గూడా ట్రాఫిక్‌ని సెకండ్ వెబ్‌సైట్‌కి గాకుండా ఫస్ట్ వెబ్‌సైట్‌కి గూడా రూట్ చేస్తుంది అని చెప్పి, సో, దాని పర్పస్‌కి నేనేం జేస్తానంటే, నా ఇన్‌స్టెన్స్‌ని ఆఫ్ చేసేస్తాను. ఇది సెకండ్ వెబ్‌సైట్‌కెళ్తుంది గదా! సో, సెకండ్ వెబ్‌సైట్‌ని నేను ఆఫ్ చేసేద్దాం. స్టాప్ చేసేద్దాం. సెకండ్ వెబ్‌సైట్‌ని స్టాప్ కొట్టేస్తున్నాను. ఓకే. స్టాప్. యాక్చువల్‌గా ఏం జరుగుతూ ఉంటదంటే, రూటింగ్ గూడా జరుగుతూ ఉంటదండి నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌లో కూడా. బట్ డిఫరెన్స్ ఉంటది గదా! మనకి అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌కి, నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌కి. ఇది గూడా ఒక డిఫరెన్స్ అండి. నెట్వర్క్ లోడ్ బాలన్సర్ అనేది హెచ్‌టిటిపిఎస్‌లో కాదు టీసీపీ లెవెల్‌లో అంటున్నాం గదా! సో, టీసీపీ లెవెల్‌లో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతది అనంటే, ఇది మన సోర్స్ ఐపీని గుర్తుపెట్టుకుంటది. మీ నెట్వర్క్ లోడ్ బాలన్సర్ మీ సోర్స్ ఐపీని గుర్తుపెట్టుకొని, ఆ సోర్స్ ఐపీని బట్టి మనకి ట్రాఫిక్ అనేది రూట్ చేస్తుంటది. నా సోర్స్ ఐపీని ఇప్పుడు వెబ్‌సైట్ 2కి పంపింది గదా! సో, సెకండ్ టైమ్ రిక్వెస్ట్ వచ్చా కూడా సోర్స్ ఐపీ మారట్లేదు కాబట్టి ఈ మెయిన్ వెబ్‌సైట్ 2 కనేదే ట్రాఫిక్‌ని పంపిస్తూ ఉంటది. మెయిన్ వెబ్‌సైట్ 1కి పంపించదు. ఓకేనా అండి?
సో, మనకి చూడాలి గదా! 1కి ఎళ్తుందా లేదా అని గూడా. సో, అందుకు నేనేం జేశానంటే మెయిన్ వెబ్‌సైట్ 2ని స్టాప్ జేసేసాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఒక 1, 2 మినిట్స్ టైమ్ పట్టే ఛాన్స్ ఉంటది అనండి. అప్పుడు మనకేం జరుగుతది అనంటే మన టార్గెట్ గ్రూప్‌లో మన నెట్వర్క్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్ ఓపెన్ చేశానననుకోండి నేను. నాట్ టార్గెట్ గ్రూప్స్. వేర్ డిడ్ మై నెట్వర్క్ లోడ్ బాలన్సర్ టార్గెట్ గ్రూప్. యాహ్! ఇక్కడ ఉంది గదా! సో, ఇక్కడ రిజిస్టర్డ్ టార్గెట్స్‌లో ఒకటి లేదు చూడండి. ఎందుకంటే మనం ఒకటి తీసేసాం కాబట్టి. సో, ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి రిఫ్రెష్ కొడితే ఇట్ హాస్ టు టేక్ మీ ఇంటూ ద వెబ్‌సైట్ 1. వెబ్‌సైట్ 2ని మనం డౌన్ చేసాం గాబట్టి. ఓకే. లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. 2-3 మినిట్స్ టైమ్ పడడానికి మనకి స్కోప్ ఉంటది యాక్చువల్‌గా. అదేంటి మనం మెయిన్ వెబ్‌సైట్ 2నే రిజిస్టర్ చేసామా? మెయిన్ వెబ్‌సైట్ 1ని రిజిస్టర్ చేయలేదా? లెట్ అస్ రిజిస్టర్ థిస్ యాస్ వెల్. ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో అండ్ దెన్ రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. ఇప్పుడు 2 వచ్చాయి. ఒకటి అన్‌యూజ్డ్ స్టేట్‌లో ఉంది. మనం స్టాప్ చేసాం కాబట్టి. ఇంకోటి ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇది ఇనిషియలైజ్‌గా ఉందన్నమాట. బట్ ఇప్పుడు యాడ్ చేసే కూడా యాక్చువల్‌గా ట్రాఫిక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే అండి బిహేవియర్. ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి మాత్రమే నెట్వర్క్ లోడ్ బాలన్సర్ అనేది ట్రాఫిక్‌ని రూట్ చేస్తూ ఉంటది. యాహ్! ఇప్పుడు చూడండి మెయిన్ వెబ్‌సైట్ 1కి మాత్రమే వచ్చిందన్నమాట. సెకండ్ వెబ్‌సైట్ లేదు కాబట్టి సెకండ్ వెబ్‌సైట్ ట్రాఫిక్ రూట్ చేయట్లేదు. సెకండ్ వెబ్‌సైట్ ఉన్నా కూడా మీ నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద సోర్స్ ఐపీ కాబట్టి మెయిన్ వెబ్‌సైట్ 1కి మాత్రమే పాయింట్ చేస్తుంటది. ఫస్ట్ మీకు ఏదైతే లోడ్ అవుతుందో అది మాత్రమే లోడ్ అవుతుంటది. ఎనీ డౌట్స్ అండి? అప్లికేషన్ లోడ్ బాలన్సర్ అండ్ నెట్వర్క్ లోడ్ బాలన్సర్. మీకు కొంచెం ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే యూ కెన్ డూ ద ల్యాబ్ అండి. ల్యాబ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ లేదా మీకు ఏదైనా క్వెరీ డౌట్ ఉంది అని అన్నా కూడా యూ కెన్ ఆస్క్ నౌ. అది నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదా మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యాస్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ లోడ్ బాలన్సర్ మాత్రమే మీకొస్తుందండి. నెట్వర్క్ లోడ్ బాలన్సర్ రాదు. సో, నెట్వర్క్ లోడ్ బాలన్సర్ మీరు మాక్సిమం ట్రై చేయకుండానే ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ టీసీపీ ప్రోటోకాల్ మాత్రమే ఇస్తున్నారు కదా! అంతకు మించి ఇంక మీరేం చేయట్లేదు. యూడీపీ మనం ఏం ఆహ్, అప్లికేషన్స్ లేవు కాబట్టి అది మనం అంత ల్యాబ్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ లోడ్ బాలన్సర్ కాస్ట్ పడుతుంది కాబట్టి యూ కెన్ ట్రై టు అవాయిడ్ ద నెట్వర్క్ లోడ్ బాలన్సర్ బట్ డూ ద అప్లికేషన్ లోడ్ బాలన్సర్. ఓకేనా అండి? ఎనీ డౌట్స్ అండి? సో, ఇప్పుడు మనము అప్లికేషన్ లోడ్ బాలన్సర్ యొక్క ఫీచర్స్ గురించి చూద్దాం. యాక్చువల్‌గా లోడ్ బాలన్సర్స్‌కి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయండి. నెట్వర్క్ లోడ్ బాలన్సర్స్‌లో లేనివి. అవి ఏంటో ఇక్కడ చూసి మనం ప్రాక్టికల్‌గా గూడా ఈరోజు నేను ట్రై చేయడానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. పాత్ బేస్డ్ రౌటింగ్ ఉంటది మనకి యాక్చువల్‌గా. దాంతో పాటు హోస్ట్ బేస్డ్ రౌటింగ్ కూడా ఉంటది. ఇక్కడ మీరు చూడండి నాకు 4 సర్వర్స్ ఉన్నాయి. ఇదొక సర్వర్, ఇదొక సర్వర్, ఇదొక సర్వర్, ఇదొక సర్వర్. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఆన్‌లైన్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ఉంది నాకు. సో, ఏడబ్ల్యూఎస్ ఆన్‌లైన్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ తర్వాత నేను పాత్ అనేది అజ్యూర్ ఇచ్చానని అనుకుంటే, నా లోడ్ బాలన్సర్ ఈ 2 సర్వర్స్‌కి ట్రాఫిక్‌ననేది రౌట్ చేస్తుంది. లేదా పాత్‌ని నేను డాట్ కామ్ తర్వాత స్లాష్ ఏడబ్ల్యూఎస్ అంటుంటే ట్రాఫిక్‌ని ఈ 2 సర్వర్స్‌కి మారుస్తుంది చూడండి. సో, ద ట్రాఫిక్ ఈస్ బేస్డ్ అపాన్ ద పాత్ యూ ఆర్ చూసింగ్ హియర్ కదా! మీకు సింపుల్‌గా చెప్పాలి అనంటే మనకి ఇదే కాన్సెప్ట్‌ని మనం నెట్వర్క్ లోడ్ బాలన్సర్‌లో వాడాలి అని అనుకుంటే యూ హావ్ టు క్రియేట్ 2 లోడ్ బాలన్సర్స్ అండి. ఒక లోడ్ బాలన్సర్‌ని అజ్యూర్‌కి పంపిస్తారు. ఇంకొక లోడ్ బాలన్సర్‌ని పాత్ ఏడబ్ల్యూఎస్ వాడుతున్న ఇన్‌స్టెన్సెస్‌కి పంపిస్తారు. బట్ మీరు అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌లో ఏంటంటే యూజింగ్ ద సేమ్ లోడ్ బాలన్సర్ మీరొక రూల్‌ని డిఫైన్ చేయొచ్చనమాట. పాత్ అనేది నాకు స్లాష్ అజ్యూర్ అని ఉందనుకోండి. ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్సెస్‌కి టార్గెట్ చెయ్యి, రౌట్ చెయ్యి. పాత్ అనేది స్లాష్ ఏడబ్ల్యూఎస్ ఉంది అనంటే, ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్సెస్‌కి ట్రాఫిక్‌ననేది రౌట్ చెయ్యి అని చెప్పి మనం చెప్తున్నామనమాట. అది మన పాత్ బేస్డ్ రౌటింగ్ అంటే. మరి హోస్ట్ బేస్డ్ రౌటింగ్ అంటే ఏంటి అంటే మీ డొమైన్ నేమే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి ఏడబ్ల్యూఎస్ ఆన్‌లైన్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ నేను యాక్సెస్ చేస్తుంటే ట్రాఫిక్‌ననేది ఈ ఈ ఈ సర్వర్‌కి రూట్ చేయమని చెప్తున్నాను. అదే దీనికంటే ముందు సబ్ డొమైన్ మారింది చూడండి ఇక్కడ యాక్చువల్‌గా. azure.awsonline.com ఉంటే ఈ పర్టిక్యులర్ సర్వర్స్‌కి ట్రాఫిక్‌ననేది రౌట్ చేయమని అంటున్నాను. ఇది మన హోస్ట్ బేస్డ్ రౌటింగ్ అండి. పాత్ బేస్డ్ అంటే ఏం లేదు.
మీ డొమైన్ నేమ్ చేంజ్ అవ్వకుండా డొమైన్ నేమ్ తర్వాత పాత్ ఉంటది. ఏదైనా ఇచ్చుకోవచ్చు. /AWS ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూసినట్లయితే, ఈ ఎగ్జాంపుల్‌లో చూసినట్లయితే /Azure. మరి హోస్ట్ బేస్డ్ ఏంటి అంటే మీ డొమైన్ నేమే చేంజ్ అవుతుంది. ఇక్కడ సబ్ డొమైన్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ముందర అజ్యూర్ అని ఇస్తున్నాను. AWS ఆన్‌లైన్ కంటే ముందు అజ్యూర్ అని ఇస్తున్నాను. అండ్ పాత్ అనేది అజ్యూర్ అని ఇస్తే ఈ 2 సర్వర్స్‌కెళ్ళు, అజ్యూర్ లేకపోతే ఈ 2 సర్వర్స్‌కెళ్ళు అని చెప్పి ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా చూద్దామండి. ఓకే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు మెయిన్ వెబ్‌సైట్ ఉంది గదా! సో మెయిన్ వెబ్‌సైట్ ఉంది కాబట్టి నేను ఇంకొక 2 వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేస్తాను. సో ఈ స్క్రిప్ట్ నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. ఇక ఇది గూడా నేను మీకు చెప్తాను. ఒక వెబ్‌సైట్‌ని ఇంకో 2 వెబ్‌సైట్స్ మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ పాత్ బేస్డ్ రౌటింగ్ ఎట్లా జరుగుతదో చూద్దాం. సో లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టి నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ మెయిన్ వెబ్‌సైట్ లోపలే ఇంకొక పేజ్ లాగండి యాక్చువల్‌గా సింపుల్‌గా అర్థం చెప్పాలి అనంటే, బాను వెబ్‌సైట్ అంటున్నాను. నా పేరుతో నేను ఒక వెబ్‌సైట్‌ని కాన్ఫిగర్ చేసి బాను వెబ్‌సైట్ 1 అని ఇస్తున్నాను. కీ పెయిర్, నో కీ పెయిర్. నెట్వర్క్ సెట్టింగ్స్ నా వీపీసీ ఇచ్చేసి ఫస్ట్‌ది పబ్లిక్ సబ్‌నెట్ 1లో పెడదాము. ఇంతకుముందు మెయిన్ వెబ్‌సైట్‌కి చేసినట్లే ఇది కూడా చేస్తున్నానండి. అగైన్ సెక్యూరిటీ గ్రూప్, సేమ్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ యూజర్ డేటా స్క్రిప్ట్ మాత్రం మారుస్తున్నాను నేను యాక్చువల్‌గా. చూపిస్తాను ఈ యూజర్ డేటా స్క్రిప్ట్ ఏంటి అంటే. ఇంతకుముందు వాడిందే అండి. ఇంకొంచెం తేడా ఉంటుందనమాట యాక్చువల్‌గా. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే హెచ్‌టిటిపిడి, పీహెచ్‌పిని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు మనం యాక్చువల్‌గా ఆహ్, ఎట్లా అన్నామండి మనం మెయిన్ వెబ్‌సైట్ 1 అన్నాం కదా! ఇక్కడ బాను వెబ్‌సైట్ 1 అని ఇస్తాం మనం. ఓకే. సో ఇక్కడ సర్వర్ నేమ్ వచ్చి బాను వెబ్‌సైట్ 1 అంటున్నాను. అండ్ ఇక్కడ ఈ కింద రావడం కంటే ముందు ఏంటి అంటే నేను యాక్చువల్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. మనం వార్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్‌లో మనం ఇంతకుముందు ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ కానీ, ఇండెక్స్.పీహెచ్‌పీ గాని పెట్టేవాళ్ళం కదా! ఇప్పుడు మనం పాత్ చేంజ్ అవ్వాలి గదా! మీ ఇన్‌స్టెన్స్ నేమ్ తర్వాత మీరు స్లాష్ అని చెప్పి మీరు ఒక పాత్‌ని యాక్సెస్ చేయాలి కాబట్టి, ఆ పర్టిక్యులర్ పాత్‌లో మన ఇండెక్స్.పీహెచ్‌పీ కానీ, లేదా మీరు ఈ సింపుల్ స్క్రిప్ట్ వాడేట్టుగా ఉంటే ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ స్క్రిప్ట్ కానీ ఉండాలండి. వార్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్‌లో ఉండకుండా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఎంకేడిఐఆర్ బాను అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను? వార్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్‌లో క్రియేట్ చేసి నా ఇండెక్స్.పీహెచ్‌పీని లేదా ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్‌ని ఈ బాను ఫోల్డర్‌లో పెడుతున్నాను. అప్పుడు ఏం జరుగుతదో కూడా నేను ఈ ఇన్‌స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత చెప్తాను. ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని. ఓకేనా అండి? ఇక్కడ కిందికొచ్చి వెల్కమ్ టు బాను వెబ్‌సైట్ అంటున్నాను. ఇంతకుముందు మనకి మెయిన్ వెబ్‌సైట్ ఉండేది కదా! సో ఇక్కడ బాను వెబ్‌సైట్ అని ఇద్దాం. ఇది లాంచ్ చేద్దాం. దీంతో పాటు మన సెకండ్ ఇన్‌స్టెన్స్‌ని కూడా లాంచ్ చేద్దామండి. లాంచ్ ఇన్‌స్టెన్స్ కొట్టి బాను వెబ్‌సైట్ 2 అందాం ఇక్కడ. కీ పేరు ఏమి ఇవ్వట్లేదు. నెట్వర్క్ సెట్టింగ్స్‌లో ఇది మనం సెకండ్ అవైలబిలిటీ జోన్‌లో పెడదాం. మై పబ్లిక్ సబ్‌నెట్ 2 సెక్యూరిటీ గ్రూప్ అగైన్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్. అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌కొచ్చి యూజర్ డేటా స్క్రిప్ట్‌ని ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ బాను వెబ్‌సైట్ 2 అని ఇద్దామండి మనం. ఎందుకంటే మనకి లాస్ట్‌లో కింద లోడ్ అయ్యేది ఎక్కడ లోడ్ అవుతదంటే ఇక్కడ లోడ్ అవుతుంది. యూ ఆర్ గెట్టింగ్ దిస్ వెబ్ పేజ్ ఫ్రమ్ బాను వెబ్‌సైట్ 2 అనేది మనం సర్వర్ నేమ్ ఒక వేరియబుల్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి లోడ్ అవుతుందనమాట. సో ఇది కూడా నేను లాంచ్ చేద్దాం. సో ఇప్పుడు యాక్సెస్ అనేది ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి నేను మీకు. ఇన్‌స్టెన్సెస్‌కొచ్చి మన వెబ్‌సైట్ 1ని యాక్సెస్ చేయడానికి చేద్దాం. బాను వెబ్‌సైట్ 1 దీనికి పబ్లిక్ ఐపీ ఇది గదా! సో ఇక్కడ నేను హెచ్‌టిటిపి అని ఇచ్చేసి ఉత్త పబ్లిక్ ఐపీ ఇస్తే సరిపోదండి. /బాను అని ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఫైల్ బాను అనే ఫోల్డర్‌లో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి బాను అని ఇస్తేనే నా వెబ్‌సైట్ అనేది లోడ్ అయింది. ఇది నేను ఇవ్వకపోతే హెచ్‌టీఎంఎల్ నాకు వార్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్‌లో లేదు కాబట్టి ఈ అనేది వెబ్‌సైట్ అనేది లోడ్ అవ్వదు. నా హెచ్‌టీఎంఎల్ కానీ, పీహెచ్‌పీ కానీ ఇప్పుడు ఏ ఫోల్డర్‌లో ఉందండి? వార్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్‌టీఎంఎల్ అండ్ దెన్ బాను ఫోల్డర్‌లో ఉంది కాబట్టి నేను ఇక్కడ /బాను అని ఇస్తున్నాను. ఓకేనా అండి? సెకండ్ సర్వర్ అప్ అయిందో లేదో చెక్ చేద్దాం. బాను వెబ్‌సైట్ 2 కదా! సో బాను వెబ్‌సైట్ 2ని మనం పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని ఇక్కడే చేద్దాం. http/బాను అందాం. ఇక్కడ కూడా మనం బాను ఫోల్డర్‌లోనే మన ఇండెక్స్.పీహెచ్‌పీ ఫైల్‌ని పెట్టామండి. చూడండి అగైన్
బాను వెబ్సైట్ లోడ్ అయింది. బాను వెబ్సైట్ 2 నుంచి రెస్పాన్స్ వస్తుంది అని మనకు చెప్తుంది. ఇప్పుడు పాత్ బేస్డ్ రౌటింగ్ ఎట్లుంటదో కూడా కాన్ఫిగర్ చేద్దాం మనం. ఓకే అండి. సో ఐ విల్ కమ్ టు లోడ్ బ్యాలెన్సర్స్. సో సేమ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి కదా మనం. బట్ డిఫరెంట్ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయాలండి. ఎందుకంటే మనం ఇందాక ఇక్కడ చూసాం కదా, ఇది సెకండ్ టార్గెట్ గ్రూప్ అనమాట మనకి. పాత్ని బట్టి ఏ టార్గెట్ గ్రూప్కి రౌట్ చేయాలి ట్రాఫిక్ అనేది మనం డిఫైన్ చేయాలి. కాబట్టి నేను ఒక టార్గెట్ గ్రూప్ అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో టార్గెట్ గ్రూప్స్కి వెళ్ళి క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇన్స్టెన్సెస్ ఇది కూడా మనకి కావాల్సింది. టార్గెట్ గ్రూప్ నేమ్ ఏంటి అంటే ఇది నేను బాను వెబ్సైట్ అంటాను, ఎందుకంటే ఇది బాను వెబ్సైట్ కోసం చేశాను కాబట్టి. అగైన్ ప్రోటోకాల్ పోర్ట్ ఏం చేంజ్ అవ్వదండి, HTTP/80 అనే పెట్టేసి మనం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హెల్త్ చెక్ లో ఇక్కడ స్లాష్ అని ఇవ్వకూడదండి. కెన్ ఎనీవన్ ఆన్సర్ హెల్త్ చెక్ ఏమి ఇవ్వాలి ఇక్కడ మనం? /బాను. యా కరెక్ట్ అండి. ఎందుకంటే మన వెబ్సైట్ అనేది ఇక్కడ /బాను స్లాష్ లో ఉంది. స్లాష్ అంటే లాస్ట్ లో ఫైనల్ గా రూట్ తో ఎండ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ /బాను స్లాష్ అని ఇస్తున్నానండి. స్లాష్ అని ఇచ్చేసి అసలు ఏమి ఉండదు కాబట్టి మీ హెల్త్ చెక్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. నా వెబ్సైట్ నేను ఇప్పుడు /బానులో పెట్టాను కాబట్టి హెల్త్ చెక్ అనేది ఇక్కడ /బాను అని ఇస్తున్నాను. ఓకే, ఇది ఇచ్చేసి నేను నెక్స్ట్ కొట్టి, ఓకే నేను VPC చేంజ్ చేయలేదు. ప్రీవియస్గా వచ్చేసి VPC ఉంది కదా మన VPC, నా VPC ఇస్తాను, మై VPC 01. ఓకే, అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడితే నా ఇన్స్టెన్సెస్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది బాను వెబ్సైట్ 2 అండ్ దెన్ బాను వెబ్సైట్ 1. ఓకే, ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని పోర్ట్ 80A ఇచ్చేసి ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో కొట్టేద్దాం. అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. మీకు ఒక టార్గెట్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి మన రూల్ని కాన్ఫిగర్ చేద్దాం. ఇది మన అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అండి. సో మై ALB అనేది నేను ఓపెన్ చేసేసి ఇక్కడ నా లిజనర్స్ అండ్ రూల్స్ ఉంది కదా, ఇది మన ఫస్ట్ లిజనర్ అండి. ఇది సెలెక్ట్ చేసుకొని మేనేజ్ రూల్స్కి వెళ్ళి యాడ్ రూల్ కొట్టండి. సో లిజనర్స్ అండ్ రూల్కి రండి, మీ ఫస్ట్ లిజనర్ని సెలెక్ట్ చేసుకొని మేనేజ్ రూల్స్కి వచ్చి యాడ్ రూల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇది నేను పాత్ బేస్డ్ రౌటింగ్ అంటున్నాను కదా, నా నేమ్ కూడా అదే ఇస్తాను అనమాట, పాత్ బేస్డ్ అంటున్నాను. నెక్స్ట్ కొట్టేసి కండిషన్ ఇవ్వాలండి మనం. సో కండిషన్ ఏంటి, ఇక్కడ కండిషన్ మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయండి. పాత్ బేస్డ్కి మనం పాత్ సెలెక్ట్ చేసుకోవాలి, హోస్ట్ బేస్డ్కి హోస్ట్ హెడర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పాత్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన పాత్ ఏంటి /బాను అని ఇచ్చేసి స్టార్ ఇస్తాను. సో బాను తర్వాత ఏమి ఇచ్చినా కూడా దీనికి ఈ పర్టికులర్ టార్గెట్ గ్రూప్కి లోడ్ అవ్వమని చెప్పి. సో /బాను స్టార్ అని ఇచ్చేసి కన్ఫర్మ్ కొట్టి నెక్స్ట్ కొట్టేస్తాను. నెక్స్ట్ కొడితే ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఫార్వర్డ్ టు ఏ టార్గెట్ గ్రూపా, రీడైరెక్ట్ టు URL, లేదా ఒక రిటర్న్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇవ్వచ్చు అనమాట. మీరు యాక్చువల్గా ఆ పర్టికులర్ రెస్పాన్స్ మాత్రమే అక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి, టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయడం కదా, బాను వెబ్సైట్ టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని మీరు వెయిటేజ్ని కూడా ఇక్కడ డిఫైన్ చేయొచ్చండి. ఎంత వెయిట్ డిఫైన్ చేయాలి. ఇంకొక టార్గెట్ గ్రూప్ ఉన్నదని అనుకోండి, 50-50 కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ 50-50 అని ఇస్తే ఇది 50% ఈ టార్గెట్ గ్రూప్కి వెళ్తుంటుంది, ఇంకో 50% ఇంకొక టార్గెట్ గ్రూప్కి వెళ్తుంటుంది అనమాట. సో అట్లా ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేయాలి. ఓకేనా అండి, నేను ఇంకొకసారి చూపిస్తాను చూడండి మీకు కంప్లీట్గా మళ్ళీ ఎట్లా యాడ్ చేయాలి అని. మన రూల్కి వచ్చేసి మన లోడ్ బ్యాలెన్సర్లో మన లిజనర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ దెన్ మేనేజ్ రూల్స్కి వచ్చి యాడ్ రూల్ కొట్టాలి. ఫస్ట్ మన నేమ్ ఇద్దాం, పాత్ బేస్డ్ రౌటింగ్ కాబట్టి ఇది నేను పాత్ బేస్డ్ అని ఇస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ కొట్టేసి కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఏంటి, పాత్ బేస్డ్ కాబట్టి పాత్ సెలెక్ట్ చేసుకొని /బాను స్టార్, బాను తర్వాత ఏమొచ్చినా కూడా నాకు టార్గెట్ గ్రూప్కి పంపి అని చెప్పి పాత్ ఇస్తున్నాను, ఇది నా పాత్ అని చెప్పి కన్ఫర్మ్ కొట్టేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఫార్వర్డ్ టు ఏ టార్గెట్ గ్రూప్ అనే ఆప్షన్లో నేను నా బాను వెబ్సైట్ అనేది టార్గెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ క్లికింగ్. ఇక్కడ ప్రియారిటీ ఇవ్వాలండి మనం. ఈ పర్టికులర్ రూల్కి ప్రియారిటీ ఏంటి, ఎందుకంటే 2 రూల్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఏ రూల్ ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను దీనికి ప్రియారిటీ ఇస్తున్నాను. ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఏంటంటే లాస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఈ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఈ రూల్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కొట్టేసి క్రియేట్ అని చేసేద్దాం. సో ఇప్పుడు నేను నా పాత్ బేస్డ్ రౌటింగ్ని కాన్ఫిగర్ చేసుకున్నానండి. సో మన URL ఏంటి అండి, మన లోడ్ బ్యాలెన్సర్ DNS ఇది కదా. సో ఇది కాపీ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఇవన్నీ క్లోజ్ చేసేసి ఇక్కడ HTTP అని ఇచ్చేసి నా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తాను అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్. ఇది నా మెయిన్ వెబ్సైట్కి రూట్ అవుతుందండి. సో మెయిన్ వెబ్సైట్ 2కి వెళ్తుంది, మెయిన్ వెబ్సైట్ 2కి మాత్రమే వెళ్తుంది, ఎందుకంటే ఈ టార్గెట్ గ్రూప్లో మనం స్టిక్కీ సెషన్ ఎనేబుల్ చేసాం. సో అది డిసేబుల్ చేస్తే మళ్ళీ మెయిన్ వెబ్సైట్ 1కి వస్తుంది. బట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి, పాత్ బేస్డ్ రౌటింగ్ కదా. సో ఇక్కడ నేను /బాను అంటాను అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ ఎంటర్.
ఇక్కడ చూడండి మెయిన్ వెబ్సైట్ కాకుండా ఇప్పుడు నా బాను వెబ్సైట్కి వెళ్ళింది. బాను వెబ్సైట్లో బాను వెబ్సైట్ 1కి వెళ్ళింది అనమాట. అదే ఇక్కడ నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే బాను వెబ్సైట్లో బాను వెబ్సైట్ 2కి వెళ్ళింది అనమాట. కన్ఫ్యూజన్ ఏం లేదండి. 2 సింపుల్ వెబ్సైట్స్ క్రియేట్ చేశాం. మెయిన్ వెబ్సైట్, బాను వెబ్సైట్ అని. మెయిన్ వెబ్సైట్లో మనకి 2 వెబ్సైట్స్ ఉన్నాయి. మెయిన్ వెబ్సైట్ 1, మెయిన్ వెబ్సైట్ 2. బాను వెబ్సైట్లో కూడా మనకి 2 వెబ్సైట్స్ ఉన్నాయి. బాను వెబ్సైట్ 1, బాను వెబ్సైట్ 2. సో పాత్ని బట్టి నేను టార్గెట్ గ్రూప్కి రూట్ చేస్తున్నాను అనమాట. బాను ఇవ్వకపోతే మెయిన్ టార్గెట్ గ్రూప్కి నాకు ట్రాఫిక్ అనేది రూట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్లాష్ బాను ఇస్తే బాను టార్గెట్ గ్రూప్కి ట్రాఫిక్ అనేది రూట్ అవుతుంది. అది దీని బ్యూటీ అండి. మీరు ఇది ట్రై చేయాలని అంటే ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే హోస్ట్ బేస్డ్ ట్రై చేయాలంటే మీకు యాక్చువల్గా ఒక డిఎన్ఎస్ నేమ్ ఉండాలి. పాత్ బేస్డ్కి డిఎన్ఎస్ అవసరం లేదండి. నేను ఒక డిఎన్ఎస్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. రూట్ 53లోకి వెళ్ళి నాకు ఆల్రెడీ ఒక హోస్టెడ్ జోన్ ఉందండి. నేను ఇది నాకు ఒక డిఎన్ఎస్ ఉందన్నమాట. నేను అది గోడాడీలో పర్చేస్ చేశాను. ఆ డిఎన్ఎస్‌ని పర్చేస్ చేసిన తర్వాత నేనేం చేయాలి అంటే ఒక హోస్టెడ్ జోన్‌ని క్రియేట్ చేయాల్సొస్తది ఏడబ్ల్యూఎస్‌లో. ఇది రూట్ 53. నేను రూట్ 53 గురించి మాట్లాడినప్పుడు కంప్లీట్‌గా చెప్తాను. బట్ నేను ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు ఎట్లుంటది అని. సో ఇది నా హోస్ట్ నేమ్ అండి. ఏడబ్ల్యూఎస్ తెలుగు బ్యాచ్ 01.xyz అనేది నా హోస్ట్ నేమ్. సో ఇక్కడికొచ్చి నేను ఒక రికార్డ్‌ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు మనం. సో క్రియేట్ ఎ రికార్డ్. సబ్ డొమైన్ ఏం అవసరం లేదు. నేను డైరెక్ట్‌గా దీనికి మాత్రమే యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అలియాస్ అని ఇచ్చేసి నేను ఎండ్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి నేను ట్రాఫిక్‌ని రూట్ చేయాలి అని అనుకుంటున్నానంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా! ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్. సో ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఏ రీజియన్‌లో ఉంది మీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్? ముంబైలో ఉంది నాది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తుంది చూడండి. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా క్రియేట్ రికార్డ్ అంటాను అంతే. సో అప్పుడు ఇది అండి నా ఏ రికార్డ్ యాక్చువల్‌గా. ఇది సెలెక్ట్ చేసుకొని దీంతో నేను యాక్సెస్ చేయొచ్చనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి హెచ్‌టిటిపి అని ఇచ్చేసి నా రికార్డ్ నేమ్ నేను ఏదైతే క్రియేట్ చేశానో అది ఇవ్వచ్చు. సో చూడండి ఇది నా మెయిన్ వెబ్‌సైట్‌కి రూట్ అవుతుందనమాట. ఈ మెయిన్ వెబ్‌సైట్‌లోనే నేను ఇక్కడ కూడా స్లాష్ ఇవ్వచ్చు. స్లాష్ బాను అని ఇచ్చేస్తే ఇది నా బాను వెబ్‌సైట్‌కి లోడ్ అవుతుంది చూడండి. సో ఇది మీకు డీఎన్ఎస్ ఉంటేనే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి వస్తది. డీఎన్ఎస్ లేకపోతే మీరు డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్‌లోనే ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్‌లోనే తర్వాత వస్తది కదా! మీకు పాత్ అనేది. సో మీకు డీఎన్ఎస్ లేకుండా కూడా మీరు పాత్ బేస్డ్‌ని టెస్ట్ చేయొచ్చండి. అట్లా కాకుండా హోస్ట్ బేస్డ్‌ని టెస్ట్ చేయాలనంటే పక్కా మీకు ఒక డీఎన్ఎస్ అనేది ఉండాలి. అప్పుడే హోస్ట్ బేస్‌ని మనం చెక్ చేయొచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు నేను ఇంకొక 2 వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేద్దాం. హోస్ట్ బేస్‌ని కూడా మనం టెస్ట్ చేసేద్దాం. ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి. చేసేద్దాం అది కూడా. సో ఈ మెయిన్ వెబ్‌సైట్ డేటాని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకొక ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేసి. ఓకేనా అండి? సో ఇన్‌స్టాన్సెస్‌కొచ్చేసి మనం EC2కెళ్ళి అగైన్ హోస్ట్ బేస్డ్‌కి కూడా మనం ఏం యూజ్ చేస్తున్నామండి? సేమ్ లోడ్ బ్యాలెన్సరే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకొక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇన్‌స్టాన్సెస్‌కెళ్ళి ఇంకొక 2 ఇన్‌స్టాన్సెస్ క్రియేట్ చేద్దామండి మనం. లాంచ్ ఇన్‌స్టాన్స్ కొట్టేసి వీటిని ఏమంటానంటే నేను తెలుగు వెబ్‌సైట్ అంటాను యాక్చువల్‌గా సింపుల్‌గా. తెలుగు వెబ్‌సైట్ 1 అంటాను. కీ పెయిర్, నో కీ పెయిర్ అండి. ఇది 1ఏలో పెడదాం మనం. అగైన్ సేమ్ యూపీసీ 01 సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ సబ్‌నెట్ 1లో పెట్టేద్దాం ఇది. సెక్యూరిటీ గ్రూప్ ద సేమ్ సెక్యూరిటీ గ్రూప్ విచ్ యూ ఆర్ యూజింగ్. కిందికొచ్చేసి అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌కెళ్ళేసి మీరు స్క్రిప్ట్‌ని పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ మనం ఏ ఫోల్డర్ క్రియేట్ చేయట్లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే var www HTMLలోనే పెట్టేస్తున్నాం. ఎందుకంటే పాత్ బేస్డ్ కాదు కదా! మనం హోస్ట్ బేస్డ్ ట్రై చేస్తున్నాం కదా! సో మీ సబ్ డొమైన్ చేంజ్ అయితే సరిపోతది. పాత్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ ఫోల్డర్ క్రియేట్ చేయకుండా నా index.php అనేది నేను ఇక్కడే పెట్టేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ సర్వర్ నేమ్ ఏమని చెప్దామంటే ఇక్కడ మనం ఎట్లా ఇచ్చాం సర్వర్ నేమ్ బాను వెబ్‌సైట్ 2 అని ఇచ్చాం కదా! సో ఇక్కడ కూడా అదే ఇచ్చేద్దాం. లైక్ తెలుగు వెబ్‌సైట్ 1 అని ఇచ్చేస్తాం. తెలుగు వెబ్‌సైట్ 1 అని ఇచ్చేసి కింద మారుద్దామండి మనం. వెల్కమ్ టు మెయిన్ వెబ్‌సైట్ ఉంది కదా! మెయిన్ తీసేసి తెలుగు వెబ్‌సైట్ అందాం. సో తెలుగు డాట్ అని ఎవరైనా యాక్సెస్ చేస్తే ఈ పర్టిక్యులర్ టార్గెట్ గ్రూప్స్‌కి టార్గెట్ అయ్యేలాగా అన్నమాట. ఓకేనా? సో వెల్కమ్ టు తెలుగు వెబ్‌సైట్ అండ్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ వెబ్ పేజ్ ఫ్రమ్ ఏమని అంటది? తెలుగు వెబ్‌సైట్ 1 అంటది. ఇక్కడ మనం ఎందుకు ఇస్తున్నామంటే తెలుగు వెబ్‌సైట్ 1, తెలుగు వెబ్‌సైట్ 2 అది మీకు నిజంగా ఫస్ట్‌కి, సెకండ్‌కి రూట్ చేస్తుందా అని తెలుసుకోవడానికి. అండ్ మనం ఇది ఎందుకు ఇస్తున్నామనంటే ఈ వెల్కమ్ పేజ్‌ని అది ఏ వెల్కమ్ పేజ్? మెయిన్ వెల్కమ్ పేజ్ అయితే మెయిన్ వెబ్‌సైట్ అని ఉంటది. బాను వెబ్‌సైట్ అయితే బాను వెబ్‌సైట్ ఉంటది. తెలుగు వెబ్‌సైట్ అయితే తెలుగు వెబ్‌సైట్ అని ఉంటదన్నమాట. అండ్ ఈ కింద వాడేదంతా కూడా మనం అది ఫస్ట్ నోడ్ కా, సెకండ్ నోడ్ కానీ
ఈ కింద వాడుతున్నాం ఇదంతా. సో ఇదంతా కూడా నేను లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టేస్తాను. ఇప్పుడు ఇంకొక ఇన్స్టెన్స్ కూడా మనం లాంచ్ చేద్దాం. తెలుగు వెబ్సైట్ 2 అనే ఇన్స్టెన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టేసి తెలుగు వెబ్సైట్ 2 అంటున్నానండి నేను. తెలుగు వెబ్సైట్ 2 అని ఇచ్చేసి ఈ పేరేమి ఇవ్వట్లేదు. కన్‌ఫ్యూజన్ ఉందా అండి ఏమన్నా మీకు? క్లియర్‌గానే ఉందా? ఇట్స్ క్లియర్. యాహ్! మై పబ్లిక్ సబ్‌నెట్ 2లోనే పెట్టేసి సెక్యూరిటీ చూపించదు. మీరిది కాన్సెప్ట్ సింపులే అండి. నేను ఎక్కువ సర్వర్‌లు క్రియేట్ చేసి ఏదేదో స్క్రిప్ట్ వాడుతున్నాను మీరు కన్‌ఫ్యూజ్ అవునట్టయితే ఏం వరీ అవ్వకండి. సింపుల్ స్క్రిప్టే యూజ్ చేసుకొని మీరు ల్యాబ్ చేసేసేయండి. ఈజీగా అర్థమైపోతది. మీరు ల్యాబ్ చేసి అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఈసారి. లేదా మీకేదన్నా ఇష్యూ వస్తున్నప్పుడు మీ స్క్రీన్ షేర్ చేసి నాకిక్కడ యాక్సెస్ అవ్వట్లేదు వెబ్‌సైట్ అనేది, లేదా ట్రాఫిక్ అనేది రౌట్ అవ్వట్లేదు, వెబ్ పేజ్‌ని నేను యాక్సెస్ చేయలేనని అనుకున్నానంటే కనెక్ట్ అయ్యి విల్ డీబగ్ దట్. ఎందుకు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? సో ఇక్కడ అడ్వాన్స్డ్ డీటెయిల్స్‌కొచ్చి దీనికి యూజర్ డేటా స్క్రిప్ట్ ఇచ్చేద్దాం మనం. యూజర్ డేటాలో మనం ఏం మార్చాల్సొస్తది సెకండ్ సైట్ కాబట్టి ఇది నేను ఇక్కడ తెలుగు వెబ్సైట్ 2 అంటాను. ఇంక కింద ఏం మార్చనండి. అండ్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. ఓకే. ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ అయింది. ఇప్పుడు ఇవి యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్సెస్ అవుతున్నాయా లేదా అని చెప్పి. సో తెలుగు వెబ్సైట్ 1ని నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది కాపీ చేసుకొని ఇక్కడ హెచ్‌టిటిపి అండ్ దెన్ ఇది ఇచ్చేస్తే యాహ్! తెలుగు వెబ్సైట్ 1కి వస్తుంది ఇది. ఎందుకంటే ఐపీ నేను ఇస్తున్నాను కాబట్టి తెలుగు వెబ్సైట్ 2 కూడా మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. తెలుగు వెబ్సైట్ 2 మన పబ్లిక్ ఐపీ ఇది కాబట్టి ఇక్కడ హెచ్‌టిటిపి ఫాలోడ్ బై దిస్ వన్. ఇందాకే క్రియేట్ చేసాం కదా! 1 మోర్ మినిట్ ఇట్ మే టేక్ అండి. ఇది కరెక్ట్‌గానే క్రియేట్ చేసామా మనం? యాహ్! లెట్స్ డూ ద రిఫ్రెష్ వన్ మోర్ టైమ్. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు ఇది? ఇన్‌స్టెన్స్‌లోకి కనెక్ట్ అయ్యి చూద్దాం. సర్వీస్ అనేది అప్ అయిందా లేదా అని చెప్పి. యాహ్! సర్వీస్ ఇప్పుడు అప్ అయింది చూడండి. తెలుగు వెబ్సైట్ 2 అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే లోడ్ బ్యాలెన్సర్‌కెళ్ళి సేమ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తామండి అగైన్ ఇక్కడ కూడా. మై అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేసేసి లిజనర్స్ అండ్ రూల్స్ ఉంది కదా! సో మీ లిజనర్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ రూల్ కొట్టేయండి. యాడ్ రూల్ కొట్టేసి హోస్ట్ బేస్డ్ రౌటింగ్ కాబట్టి నేను దీనికి నేమ్ హోస్ట్ బేస్డ్ అంటున్నాను. అండ్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. కండిషన్ ఇచ్చేయాలండి. యాడ్ కండిషన్. ఇంతకుముందు మనం పాత్ ఇచ్చాం కదా! ఇప్పుడు హోస్ట్ హెడర్ ఇవ్వాలండి. హోస్ట్ హెడర్ ఇచ్చిన తర్వాత మీరేంటి అంటే నా వెబ్‌సైట్ నేమ్ ఏంటి? ఒక్కసారి అండి నేను రూట్ 53లోకెళ్ళి చెక్ చేద్దాం. రూట్ 53లో ఒక రికార్డ్‌ని కూడా మనం క్రియేట్ చేయాల్సొస్తదండి రూట్ 53లో. అందుకే మనకు యాక్చువల్‌గా నేను చెప్పింది మీకు డీఎన్ఎస్ ఉంటేనే ఇది చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడికెళ్ళేసి మనం దీనికి ఏమని ఇద్దామంటే క్రియేట్ ఎ రికార్డ్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఏమి నేమ్ ఇవ్వలేదు కదా! ఇక్కడ సబ్ డొమైన్. ఇప్పుడు నేను ఇక్కడ సబ్ డొమైన్ చేంజ్ చేస్తున్నాను చూడండి. తెలుగు అని ఇచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చేసి రీజియన్ ముంబై కాబట్టి సేమ్ లోడ్ బ్యాలెన్సర్‌కి ఫార్వర్డ్ చేయి అని చెప్తున్నాను. సో ఏడబ్ల్యూఎస్ తెలుగు 01.xyzకి ఒక రికార్డ్ ఉంది నాకు. సేమ్ లోడ్ బ్యాలెన్సర్‌కి ఫార్వర్డ్ చేస్తున్నాను. అట్లా కాకుండా తెలుగు.aws తెలుగు బ్యాచ్ 01.xyz అని ఎవరైనా యాక్సెస్ చేసినా కూడా దీనికి ఫార్వర్డ్ చేయి అని చెప్పి చెప్తున్నాను. అక్కడికి ఫార్వర్డ్ అయిన తర్వాత మనకేంటి అంటే ఇక్కడ డిఫైన్ చేయాలనమాట. ఈ పర్టిక్యులర్ తెలుగు.aws బ్యాచ్ 01.xyz ఏదన్నా రిక్వెస్ట్ హోస్ట్ హెడర్ అనేది ఇది ఉంటే దెన్ నాకు టార్గెట్ గ్రూప్ అనేది మనం టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కాబట్టి టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. EC2కెళ్ళి టార్గెట్ గ్రూప్స్‌కెళ్ళి తెలుగు టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం మనం. సో క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ తెలుగు టీజీ అంటానండి. తెలుగు టార్గెట్ గ్రూప్ కాబట్టి ఇది. అగైన్ http 80 VPC మై VPC ఇది స్లాష్ చేయండి. ఎందుకంటే మనం ఏం ఫోల్డర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ తెలుగు వెబ్సైట్ 2ని తెలుగు వెబ్సైట్ 1ని ఇంక్లూడ్ చేసుకొని ఇంక్లూడ్ యాస్ పెండింగ్ బిలో కొట్టేసి క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అంటాను.
సో నా టార్గెట్ గ్రూప్ అయితే ఇప్పుడు క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను హోస్ట్ హెడర్లో ఎవరన్నా telugu.aws telugu batch 01 xyz తో వస్తే ఫార్వర్డ్ టు ద టార్గెట్ గ్రూప్ విచ్ ఈస్ మై తెలుగు టార్గెట్ గ్రూప్. లెట్ మీ జస్ట్ రిఫ్రెష్ ఇట్ హియర్. యా, తెలుగు టార్గెట్ గ్రూప్ ఇచ్చేసి అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రియారిటీ ఇది సెకండ్ ప్రియారిటీ అంటానండి నేను. ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఐ క్రియేట్. సో ఇప్పుడు నా లోడ్ బ్యాలెన్సర్కి ఎన్ని రూల్స్ ఉన్నాయండి? టోటల్ 3 రూల్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి పాత్ బేస్డ్ అండి. /బానుతో ఎవరన్నా వస్తే యూజింగ్ ద సేమ్ డిఎన్ఎస్ బాను వెబ్సైట్కి టార్గెట్ చేయి. ఏది ఏ పాత్ లేకుండా ఏ హోస్ట్ హెడర్ లేకుండా వస్తే మెయిన్ వెబ్సైట్కి అండి, ఇది మన ALBTG అనేది మన మెయిన్ వెబ్సైట్, లేదా హోస్ట్ హెడర్ telugu.aws telugu batch 01.xyz తో వస్తే దాన్ని తెలుగు టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేయి అని అంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు యాక్సెస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి HTTP AWS Telugu batch 01.xyz ఫస్ట్ ట్రై చేద్దాం మనం. సో ఇది నా మెయిన్ వెబ్సైట్కి లోడ్ అవుతుంది. దీనిలో నేను స్టిక్కీ ఎనేబుల్ చేశాను కాబట్టి ఇది నేను రిఫ్రెష్ చేసే మెయిన్ వెబ్సైట్ 2 అనే ఉంది. ఇప్పుడు /బాను అని ఇద్దాం. పాత్ బేస్డ్ వర్క్ అవుతుందా లేదా ఇచ్చేసి ఎంటర్ కొడితే బాను వెబ్సైట్కి వెళ్ళింది. ఫస్ట్ టైం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? సెకండ్ ఇన్స్టెన్స్కి తీసుకెళ్ళింది, బాను వెబ్సైట్ 2కి. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే బాను వెబ్సైట్ 1కి వచ్చింది. సో రూటింగ్ అనేది జరుగుతుంది బిట్వీన్ మై వెబ్సైట్ 1 అండ్ వెబ్సైట్ 2 /బాను అని ఇస్తే. ఇట్లా లేకుండా హోస్ట్ బేస్డ్ కూడా మనం కాన్ఫిగర్ చేసాం కదా, అది ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి తెలుగు అని ఇద్దాం. ఫస్ట్లో telugu.aws telugu batch 01.xyz అని ఇస్తే ఇక్కడ చూడండి తెలుగు వెబ్సైట్కి వెళ్ళింది. అది ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళింది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే సెకండ్ వెబ్సైట్కి వెళ్ళింది. చూడండి. సో సేమ్ లోడ్ బ్యాలెన్సర్స్ యూజ్ చేసి పాత్ చేంజ్ అవుతుంటే ఒక టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తున్నాను. హోస్ట్ నేమే సబ్డొమైనే చేంజ్ అవుతుంటే ఇంకొక టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తున్నాను. అసలు ఏం లేకుండా ఉంటే సింపుల్గా నా మెయిన్ వెబ్సైట్కి నేను టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది అండి మన హోస్ట్ బేస్డ్ రౌటింగ్ అండ్ పాత్ బేస్డ్ రౌటింగ్. ఈరోజుకి ఎండ్ చేసేద్దామండి. రేపు నేను ఏం చెప్తాను అంటే AWS రికమెండెడ్ వేలో మనం లోడ్ బ్యాలెన్సెస్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తానండి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్ ఉంటాయండి. మన సర్వర్స్ని మనం ఎప్పుడు కూడా పబ్లిక్ సబ్నెట్లో పెట్టమండి, ప్రైవేట్ సబ్నెట్స్లోనే పెడతాను. అదంతా కూడా నేను రేపు స్టార్ట్ అయినప్పుడు క్లాస్ అనేది చెప్తాను. లేదా ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ విల్ టేక్ 5 more minutes. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ అండి. చేసేద్దాం. ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ సింపుల్గానే ఉంటుంది ఇది. సో ఐ విల్ డూ ఏ న్యూ హియర్. ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చేస్తాను, ప్రాక్టికల్ రేపు చూపిస్తాను దీనికి కూడా. ఓకేనా అండి. సో ఇక్కడ నాకు ఒక పిక్చర్ ఉంది. యాక్చువల్గా ఇదే పిక్చర్ అండి. ఇదే పిక్చర్ నేను ఇక్కడ VPC JPEG ఫైల్ చేశాను అనమాట. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మనం పెయింట్లో పెట్టేద్దాం. ఇదంతా కాపీ చేసుకొని ఎక్కడ హోస్ట్ చేస్తామనేది నేను మీకు చెప్తాను. AWS రికమెండెడ్ వే ఏంటి అని. ఇక్కడ నా VPC ఉంది. సో ఈ VPC ఉన్నప్పుడు నా సర్వర్ని ఇంతవరకు మనం ఎక్కడ పెట్టుకుంటూ వచ్చామండి? సర్వర్ని కానీ లోడ్ బ్యాలెన్సర్స్ని కానీ అన్నిటిని కూడా మనం ఎక్కడ పెడుతూ వస్తున్నామంటే పబ్లిక్ సబ్నెట్లో పెడుతున్నాం. సో AWS రికమెండెడ్ వే లేదా మోస్ట్ సెక్యూర్ వే ఏంటి అంటే యాక్చువల్గా ప్రైవేట్ సబ్నెట్స్లో పెడతామండి. సో మన ఫస్ట్ సర్వర్ని మనం ఈ ప్రైవేట్ సబ్నెట్లో పెడదాం, సెకండ్ సర్వర్ని మనం ఈ ప్రైవేట్ సబ్నెట్లో పెడదాం. మరి ప్రైవేట్ సబ్నెట్లో పెడితే ఎట్లా యాక్సెస్ చేస్తామని అంటే యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్ అండి. మన లోడ్ బ్యాలెన్సర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ విల్ హోస్ట్ ఇట్ ఇన్సైడ్ అవర్ పబ్లిక్ సబ్నెట్స్ అండి. ఇక్కడ పెడతాం అనమాట. పబ్లిక్ సబ్నెట్ 1లో పెడతాం, పబ్లిక్ సబ్నెట్ 2లో పెడతాం. ఇది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. మన లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి పబ్లిక్ సబ్నెట్లో పెడుతున్నాం. ఎవరన్నా కూడా అప్పుడు బయట నుంచి లోడ్ బ్యాలెన్సర్ని యాక్సెస్ చేయొచ్చు. మన సర్వర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. సర్వర్ని యాక్సెస్ చేయాలంటే మనం లోడ్ బ్యాలెన్సర్ని చేసి లోడ్ బ్యాలెన్సర్ నుంచి మనం ట్రాఫిక్ అనేది ఇట్లా రౌట్ చేసుకుంటాం అనమాట. సో ప్రైవేట్గా మాత్రమే మన కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. మీ VPCలోనే ఉంటుంది కదా మన లోడ్ బ్యాలెన్సర్ కూడా. సో ఇఫ్ యువర్ సర్వీస్ ఆర్ కాంపోనెంట్ ఈజ్ విత్ ఇన్ ద VPC, ద రూట్ విచ్ యూ యూజ్ ఈజ్ లోకల్ రూట్ కదా. ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కూడా మనం పబ్లిక్ సబ్నెట్ని పెట్టినామని అనుకోండి, పబ్లిక్ సబ్నెట్స్లో మన సర్వర్ని పెట్టామని అనుకోండి, బయట నుంచి ఎవరైనా కూడా సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అసలు సర్వర్లోకి ఎవరు లాగిన్ అవ్వలేరు. ఓన్లీ పోర్ట్ 80 మాత్రమే కూడా ఇక్కడ మనం ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఎట్లా డిఫైన్ చేస్తామో నేను చెప్తాను చూడండి. లోడ్ బ్యాలెన్సర్ని ఎక్కడ హోస్ట్ చేస్తున్నామండి? పబ్లిక్ సబ్నెట్లో హోస్ట్ చేసి నేను సోర్స్ అనేది 0.0.0.0/0 అంటాను. అండ్ పోర్ట్ 80 మాత్రమే చెప్తాను. 80లో ఎవరన్నా యాక్సెస్ చేసేటప్పుడు బయట నుంచి వస్తే అలో చేయని చెప్పి సెక్యూరిటీ గ్రూప్ డిఫైన్ చేస్తాను. ఇక్కడ కూడా నా మెయిన్ వెబ్సైట్ నా సర్వర్లో ఎట్లా నేను సెక్యూరిటీ గ్రూప్ డిఫైన్ చేస్తానంటే
సోర్స్ కంటే ముందు పోర్ట్ ఇస్తానండి. పోర్ట్ అనేది 80 ఇచ్చి సోర్స్ ఏమిస్తాను అనంటే 0 డాట్ అని ఇవ్వనండి. సోర్స్ ఏమిస్తాను అంటే లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్తాను. ఎల్‌బీఎస్‌జీ అంటాను. అంటే సోర్స్ ఇక్కడ నుంచి వస్తే మాత్రమే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏ ఇన్‌స్టెన్స్‌కి అయితే అటాచ్ అయిందో అక్కడ నుంచి వస్తే మాత్రమేనండి దీని మీనింగ్. ఎల్‌బీ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి అంటే అర్థము, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇది డిఫైన్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా మనకి. ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని మాత్రమే ఇక్కడ సోర్స్ ఇస్తున్నాననమాట. అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మాత్రమే అలో చేయని చెప్తున్నాను. ఓకేనా అండి? అది దీని మీనింగ్. ఇదంతా కూడా నేను రేపు ఒకసారి మీకు మళ్ళీ ప్రాక్టికల్ చూపిస్తాను. ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి, మన సర్వర్స్ అన్నిటిని కూడా మనం ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెట్టి, ఎట్లా సింపుల్‌గా క్రియేట్ చేయాలి అని చెప్పి చెప్తాను. ఇదంతా కూడా సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ కోసం అండి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్లయితే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఓన్లీ ట్రాఫిక్ రూటింగ్‌కి మాట్లాడుకున్నాం. రూట్ చేయడానికి. ఇప్పుడు చూడండి పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టకుండా మన సర్వర్స్ అన్నిటిని ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో పెడుతున్నాం కాబట్టి సెక్యూరిటీ అనేది కూడా ఇంక్రీజ్ అయింది గదా! సో, దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్. మరి థర్డ్ అడ్వాంటేజ్ కూడా ఉందండి. అదేంటి అంటే ఎస్ఎస్ఎల్ ఆఫ్‌లోడింగ్ అని అంటామనమాట. యాక్చువల్‌గా మన ప్రతి సర్వర్‌కి కూడా మనం ఎస్ఎస్ఎల్‌ని కాన్ఫిగర్ చేస్తామనండి. సర్వర్ ఒక సర్టిఫికేట్‌ని క్రియేట్ చేసి 80 పైన కాకుండా 443 పైన క్రియేట్ చేస్తామనమాట. సెక్యూర్డ్ వే కోసం. ఇట్లా లోడ్ బ్యాలెన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ కాన్ఫిగర్ చేయమనమాట మనం. సెక్యూరిటీ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా, లోడ్ బ్యాలెన్సర్ దగ్గరే ఇంప్లిమెంట్ చేస్తాం సెక్యూరిటీని గూడా. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఇంప్లిమెంట్ చేసినప్పుడు 443 పోర్ట్ ఎవరైనా యాక్సెస్ చేస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ లోడ్ అయ్యి, ఇంటర్నల్‌గా కమ్యూనికేషన్‌కి ఇట్ ఈస్ అగైన్ యూజెస్ ద పోర్ట్ 80 అండి. బయట నుంచి వచ్చే వాళ్ళే పోర్ట్ 443 వాడేటట్టు, ఈ లోపలికి మనం పోర్ట్ 80 వాడేటట్లు మనం చేస్తూ ఉంటామనమాట. దాన్ని మనం ఎస్ఎస్ఎల్ ఆఫ్‌లోడింగ్ అంటాం. ఆఫ్‌లోడింగ్ అంటే ఏం లేదు యాక్చువల్‌గా, మనం పబ్లిక్ సబ్‌నెట్‌లో పెట్టినట్లయితే, మనం ఎస్ఎస్ఎల్ అనేది సర్వర్ లెవెల్‌లో కాన్ఫిగర్ చేయాల్సొస్తది. అట్లా కాన్ఫిగర్ చేయకుండా సర్వర్ లెవెల్‌లో మీరు లోడ్ బ్యాలెన్సర్ దగ్గరికి మూవ్ చేస్తున్నాం గదా! దాన్ని మనం ఎస్ఎస్ఎల్ ఆఫ్‌లోడింగ్ అని అంటాం యాక్చువల్‌గా సింపుల్‌గా చెప్పాలి అనంటే.